హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. ఈరోజు ఐజిమ్ ఫౌండర్ మిస్టర్ వంశీ రెడ్డిది పాడ్కాస్ట్ చేయడానికి వచ్చినాము. దిస్ ఈస్ ద జిమ్, వెరీ ఫ్యూచరిస్టిక్, రోల్స్ రాయ్స్ ఆఫ్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అంటారు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ జిమ్ ఇన్ ఇండియా. దెర్ ఈస్ అ రీజన్ వై ఇట్స్ కాల్డ్ ద లగ్జరీ 7-star gym. It as intelligent gym, internet enabled intelligent gym. 60% of your workouts are logged. సరే, ఇక పాజిటివ్ చేసేది ఏంటంటే జిమ్ మంచి జిమ్ పెడదాము, ఏడ లేదు కదా, నా కొరకే ఎత్తుకుంటే దొరకలేదు అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఇక పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. 1 year అయిపోయింది, ఆల్మోస్ట్ 250 మెంబర్షిప్స్ అయినాయి. ఇట్స్ నాట్ ఎ ప్రోడక్ట్ టు సెల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ టు సెల్. అంటే నిజంగానే ట్రైనర్ అవసరమా? How many people are training under Branco? What are the results? జనవరిలో ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసి 5 clients బ్రాంకోతో ట్రైన్ చేసి, అది వెయిట్ లాస్ అయింది. మళ్ళీ వెయిట్ అంటే వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్. పేపర్ మీద నేను ఐ కెన్ ప్రూవ్ యూ, అలా రిజల్ట్స్ ఎవ్రీథింగ్ ఉంది. దాన్ని చూసి మళ్ళీ వర్కౌట్ ఎక్కువ వేస్తే చచ్చిపోతుంది. జిమ్లో వర్కౌట్ చేస్తే చేస్తే ఇక బాగానే ఉంది. ఇక ఏం చేయాలంటే మందావుతుంది దావరా. నీకు హెల్త్ కావాలి అనుకుంటే నువ్వే రావాలి, వేరే వాళ్ళు రాలేరు, నువ్వే వచ్చి ఇక్కడ వర్కౌట్ చేయాలి. చాలా మంది వంశీ నువ్వు చూస్తేనేమో మస్తు లావు లడ్డుకున్నావు, నువ్వు జిమ్ పెట్టుకునేది అని అన్నారు. అరే ఇది గమ్మత్తునేది అంటే సైన్స్ టీచర్ సైంటిస్ట్ అవుతాడా? సైన్స్ టీచర్ అందరు సైన్స్ చెప్పేటోళ్ళు సైంటిస్ట్ అవుతారా? హ్యాపీ యానివర్సరీ ఐజిమ్. థ్యాంక్ యూ. యానివర్సరీ సెలబ్రేషన్ చేయలేరు అన్న? ఇట్లా యానివర్సరీ సెలబ్రేషన్ చేయలే. బేసిక్ ఏంటంటే ఈ మంత్ కంప్లీట్గా యానివర్సరీ మంత్ అని అనుకున్నాము. ఓకే. సో ఒక ప్రాపర్ డేట్ చూసుకొని ఇంకా కొద్దిగా అంతా హాలిడే మూడ్లు ఉన్నారు క్లయింట్స్ అంతా కూడా. ఈ ఐబీ కరికులంలో ఉన్న పిల్లలందరికీ ఇప్పుడే హాలిడేస్ ఉంటాయి కాబట్టి, సో ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలందరూ సగం కంటే ఎక్కువ క్లయింట్స్ మొత్తం యూఎస్, ప్యారిస్ తిరుగుతూనే ఉన్నారు. ట్రావెల్ ఉన్నారు, మ్యాక్సిమం ట్రావెల్ ఉన్నారు. వాట్ వాజ్ ద ఇంటెన్షన్? అంటే ఫిట్నెస్ మీద అన్ని కోడ్లు పెట్టి, అంటే ఆ ధైర్యం ఏంది అసలు? ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్స్పిరేషన్ అంటే సపరేట్గా స్పెషల్గా ఏం లేదు. ఒక్కటి ఏంటంటే మన హైదరాబాద్లో ద బెస్ట్ జిమ్ లేదు. అంటే ద బెస్ట్ జిమ్ అని అంటే నేను ఏమంటున్నా అంటే ఫెసిలిటీ అట్లనే ఉండాలి, వాళ్ళ అమ్యూనిటీస్ అట్లనే ఉండాలి. రెండవది ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉండాలి. అన్నీ కాంప్రమైజ్డ్ ఎక్విప్మెంట్ వేరే ఇక పేర్లు ఎందుకు కానీ కాంప్రమైజ్డ్ కాకుండా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉండాలి. దేని మీద అయితే విరాట్ కోహ్లీ వర్కౌట్ చేస్తాడో, జోకోవిచ్, నడాల్, ఒలింపిక్ ప్లేయర్స్ ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ మనం ఎందుకు కమర్షియల్ మార్కెట్కి తేవద్దు అనేది థాట్ ప్రాసెస్ ఉండే. అంటే ఇదంతా స్టార్ట్ అయింది కూడా ఎక్కడ అంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, నాకు హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉండే. సరే, నేను ఒక 14 years ఐటీలో పనిచేసిన. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ కాదు, ఎన్ని పైసలున్నా, ఎంత సంపాదించినా, ఏది ఉన్నా హెల్త్ ఎప్పటికైనా ఇంపార్టెంట్ కదా. నేను వెయిట్ తగ్గాల ఒక 15-20 kgs అని జిమ్స్ కోసం చూసుకుంటా పోతున్నా, రెగ్యులర్గా పోతున్నా. కానీ ప్రతి దగ్గర ఒక వ్యాక్యూమ్ ఉండే అన్నట్టు. అరే ఇక్కడ ఇదెందుకు లేదు, అదెందుకు లేదు అని ఉంటుండే అన్నట్టు. అట్లా చాలా ఎత్తికినాం. యాక్చువల్లీ ఇక్కడ ఎత్తికినా, నేను బాంబేలో చూసిన కొన్ని, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీలో చూసిన, ఎక్కడ చూసినా కానీ కమర్షియల్ మార్కెట్లో లేవు జిమ్స్. ఎక్కడ చూసినా ఇప్పుడు ట్రైడెంట్ హోటల్లో జిమ్ ఉంటుంది, హయాత్లో జిమ్ ఉంటుంది, బట్ అవి కమర్షియల్ మార్కెట్కి అవైలబుల్ లేవు. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ అంతా బాగా ప్రీమియం, వెరీ ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ, ఇటాలీది. సో ఇదంతా ఏంది, దీని గురించి నాకు అర్థం కావాలా ఫస్ట్. మాకు తెలియదు, మేము మన రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ బిజినెస్ కాదు అది. మా పేరెంట్స్ ఈ బిజినెస్లోనే లేరు. సో ఇది తెలుసుకోవాలి అని అంటే సరే రీసెర్చ్ చేద్దామని చెప్పి ఒక 4 months మొత్తం యూరప్ తిరిగిన. యూరప్ పోయి ఫిట్నెస్ ఎగ్జిబిషన్స్ అటెండ్ చేసినాము. మంచిగా అక్కడ అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ని కలిసిన, అక్కడ ఎట్లా నడుస్తున్నది వెస్ట్లో, యూఎస్లో ఏ జిమ్స్లలో టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్స్ ఏవి అన్నీ చూసి ఒక అంచనాకు వచ్చి టెక్నోజిమ్ అనే కంపెనీ చాలా ప్రీమియము, ప్రెసిషన్ చాలా ఉంటుంది. 140-200 పేటెంట్స్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళ టెక్నాలజీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ లెక్కేస్తే మిగతా ప్రపంచం అంతా ఖర్చు పెట్టే అమౌంట్కి ఈక్వల్ అమౌంట్ టెక్నోజిమ్ ఖర్చు పెడుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు కొత్తది కనుక్కోవడానికి.
ఇప్పుడు ఈ మధ్యన కొత్త డంబుల్స్ కూడా తయారు చేసిర్రు, ఏఐ బేస్డ్ డంబుల్స్. సో నార్మల్గా నువ్వు చెస్ట్ ప్రెస్ కానీ లైక్ బైసెప్స్ కానీ చేసినప్పుడు ఎన్ని రెప్యుటేషన్స్ చేసినావు, ఈ చేసిన రెప్యుటేషన్స్కి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి అనేది ఎవరికి తెలియదు. ఓకే. బట్ నువ్వు నీ వేరియేషన్ అయిపోగానే బైసెప్స్ ఆ పర్టికులర్ డంబుల్స్ మీద ఆటోమేటిక్గా నీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మొబైల్కి. వంశీ నువ్వు 3 సెట్లు అయినాయి, ఇన్ని వేరియేషన్స్ చేసినావు, దీంట్లో ఇంత క్యాలరీస్ బర్న్ అయినాయి, ఇవాళ నీ ఆర్మ్స్కి ఇంత అయింది అని చెప్పి చెప్తుంది అన్నట్టు. ఓకే. సో మోస్ట్ అడ్వాన్స్. ఇప్పుడు మన జిమ్లో ఉన్నాయి కూడా ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఏఐ బేస్డ్ ఎక్విప్మెంట్స్ చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్. అంటే ఇప్పుడు నార్మల్ జిమ్లల్లో నార్మల్ వెయిట్లు ఎత్తితే బాడీ కాదా అనేది ఒకటి ఉంటుంది. అవుతుంది, ఎందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు టొయోటా ఇన్నోవా కార్లో తిరుగుతాం, మర్సిడీస్ బెంజ్లో తిరుగుతాం, రాయల్స్ రాయ్స్లో తిరుగుతారు, కొన్ని రేసింగ్ కార్లు ఉంటాయి, రకరకాల మనిషికి ఇప్పుడు ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. సో కొంతమంది ఉన్నారు, నేను ఖచ్చితంగా నాకు ఆ పర్టికులర్ కార్లో తిరుగుతూనే నాకు మజా వస్తుంది అంటారు. సో టెక్నోజిమ్ ఎక్విప్మెంట్, టెక్నోజిమ్ ట్రెడ్మిల్ మీద ఒక్కసారి వాక్ చేసినా, రన్ చేసిన సార్ అలవాటు అయితే, ఆ కనెక్ట్ అయితే తర్వాత నార్మల్ దాని మీద చేయరేవారు. రాయల్స్ రాయ్స్ ఆఫ్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అంటే నేను అంటే వాస్తవానికి దాంట్లో ఉంది కూడా అంత విషయం. మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పటివరకు మీరు చూసిన జిమ్స్ అన్నిట్లల్లో ట్రెడ్మిల్ మీద ఎక్కగానే ఏం చెప్తారు ట్రైనర్, ఏం చేయమంటాడు? స్పీడ్ ఒకటి, తర్వాత స్పీడు ఇంక్లైన్ చూసుకుంటాం. సో ఇక్కడ మా దగ్గర ఏమంటామంటే స్పీడు ఇంక్లైనే కాదు, స్పీడు ఇంక్లైన్ నువ్వు కదా డిసైడ్ చేసేది, ఎవరు? మీ ట్రైనర్ డిసైడ్ చేస్తారు. అవును. మరి ట్రైనర్కి నిజంగానే అంత నాలెడ్జ్ ఉన్నదా దీని మీద? ఎట్లా, ఎప్పుడు, ఏ టైంలో నీ హార్ట్ ఎట్లా పనిచేస్తుంది ఏంది తెలుస్తుంది. ఇప్పుడు నీ స్పీడ్ ఒక 10 పెట్టేసినావు, ఇంక్లైన్ ఒక 4 పెట్టినావు, చెప్తారు చాలామంది. ఇంక్లైన్ ఒక 13 పెట్టు, స్పీడ్ ఒక 3 పెట్టు, ఒక 40 నిమిషాలు చెయ్యు, సూపర్ గ్లూట్స్ వస్తాయి, నీకు లోవర్ బాడీ అదిరిపోతుంది, ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది అంటారు. నిజమేనా అది? ఎవరు ప్రూవ్ చేసిర్రు? అందరి బాడీస్కి ఒక రకంగా ఫిట్ కాదు, ఎవరి బాడీకి ఎట్లా రియాక్ట్ కావాలో అట్లనే రియాక్ట్ అవుతుంది. సో మా ఎక్విప్మెంట్ మీద ఏమంటామంటే, మా ట్రెడ్మిల్ మీద సార్ మీరు ఒక యాపిల్ వాచ్ లేకపోతే ఒక వూప్ బ్యాండ్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బేసిక్ ఒక వేరబుల్ పెట్టుకొని ట్రెడ్మిల్కి పోగానే మా యాప్ ఉంటుంది, మా యాప్ లాగిన్ కాగానే ఆటోమేటిక్గా ఆ ట్రెడ్మిల్ హాయ్ వంశీ అంటుంది. అలానే నా ఏజ్, నా వెయిట్, అన్నీ దాంట్లో వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు నా హార్ట్ని 130 మీద పెట్టు, 130 బీట్స్ పర్ సెకండ్ మీద పెట్టు అని చెప్పి ట్రెడ్మిల్కి చెప్పేస్తాం. ఓకే. నువ్వు స్టార్ట్ అని కొట్టంగానే ఒక 20 మినిట్స్ నీ హార్ట్ 130లో పెట్టేస్తుంది. అంటే నీ హార్ట్, నీ వాచ్, నీ ట్రెడ్మిల్ 3 సింక్లో ఉంటాయి. 3 సింక్లో ఉండేటప్పటికి ఏమవుతుందంటే, నువ్వు ఒకవేళ దమ్ముకు వచ్చినావు అనుకో, నీ హార్ట్ పెరుగుతుంది కదా పంపు, ట్రెడ్మిల్ స్లో అవుతుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నువ్వు కొద్దిగా టైంపాస్ చేస్తున్నావు, అరే ఇది 100లోనే 110కి వెళ్ళిపోయింది అనుకో నీ హార్ట్ రేటు, వీటి టైంపాస్ చేస్తుండు, ఉత్త ఫ్యాట్ బర్న్ అయితే లేదని చెప్పి 130కి స్పీడ్ చేస్తాయి ట్రెడ్మిల్. సో ట్రెడ్మిల్ విల్ కంట్రోల్ యువర్ హార్ట్. ఓకే ఓకే. నువ్వు అట్లా ఒక 20 మినిట్స్ అయినా 40 మినిట్స్ అయినా కంటిన్యూస్గా నీ హార్ట్ని 130 మీద పెట్టి ట్రైన్ చేయగలిగితే ప్రాపర్గా నీ ఫ్యాటే బర్న్ అవుతుంది. అవునవును, ఎగ్జాక్ట్గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అది లాజిక్ ఉంది, సైన్స్ చెప్తుంది అది. అవునవును. మేమేమంటామంటే ప్రాక్టికల్, ఉత్తగా గాలి ముచ్చట్లు చెప్పుడు కాదు, బాగా తప్పితే ఏదైనా చెప్తే నిజంగా ప్రూవ్ చేసే చెప్పాలి. 40 నిమిషాలు నువ్వు రోజు కార్డియో చేస్తే 400 క్యాలరీస్ బర్న్ కావాలి ఖచ్చితంగా. అది లెక్క. అట్లా అంటే ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి మా దగ్గర, బయోస్ట్రెంత్ ఎక్విప్మెంట్ అని. నార్మల్గా అన్ని ఫిట్నెస్ ఎక్విప్మెంట్లో పిన్ లోడెడ్ మెషిన్స్కి పిన్స్ ఉంటాయి. అవును, మాకు పిన్స్ లేవు. లోపల ఒక బయో డ్రైవ్ ఉంటుంది. నాసా వాళ్ళు ఏరోస్పేస్ టెక్నాలజీతోని, ఏరోస్పేస్లో యూజ్ చేసే టెక్నాలజీ బయో డ్రైవ్ యూజ్ చేసి టెక్నాలజీ ఒక మెషిన్స్ ఒక లైనప్ తయారు చేసేది. అది మెషినే అర్థం చేసుకుంటుంది నీ బాడీకి ఎంత ఉండాలో, ఎంత ఇవ్వాలో చేసి చెప్తుంది. నువ్వు ఇంతే చేయు, ఇంతకంటే ఎక్కువ చేయకు. లేక కస్టమ్ మోడ్లో పోయి నేను ఓవర్ రైడ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఓకే ఓకే. వేరియేషన్స్ ఉంటాయి. విస్కస్ నీళ్ళల్లో చేస్తే ఎట్లుంటుంది, ఎలాస్టిసిటీ, రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. చాలా అడ్వాన్స్ మెషిన్స్ ఇవి. ఓకే, అదే ఆ సొఫిస్టికేషన్కి ఈజ్ ద ప్రీమియం. అంతే కదా. నీకు అవి కావాలి అంటే నువ్వు అవి చేయవచ్చు. సింపుల్, నీకు అది కావాలి అది చేయవచ్చు. నాకు ఉరస్ కావాలి, 6 కోట్లు పెట్టి నేను ఉరస్ కార్ కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి, అంతే. మేక్ సెన్స్. అండ్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ యాజ్ సూన్ యాజ్ ఐ వాక్డ్ ఇన్ టు దిస్ జిమ్, లోపల కాగానే ఏంద్రా ఇంత ఫ్యూచరిస్టిక్ ఉంది ఇది. అండ్ దెన్ అండ్ దేర్ నేను డిసైడ్ అయిపోయినా, ఓకే దిస్ ఈస్ ద జిమ్ దట్ ఐ వాంట్ టు వర్క్అవుట్ ఇన్. దాని తర్వాత
టేకింగ్ బ్యాక్ టు ఒకసారి జస్ట్ రెగ్యులర్ బెంచ్ ప్రెస్ అనుకున్నా. ఆ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు కూడా ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ బెంచ్ ఈస్ గివింగ్ యూ అండ్ ద గ్రిప్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ టెక్నికల్ టర్మ్స్. ఎగ్జాక్ట్లీ బయోమెకానిక్స్ అంటారు దాన్ని. బేసిక్గా మనకు మన ఎక్విప్మెంట్తో మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏదన్నా డిఏపి పుల్లి లాగుతుంటే దాని ఆ కేబుల్ లాగే ఆ స్మూత్నెస్తోని నీకు ఏర్పడిపోతుంది, ఆ మజా వస్తుంది అని చాలామంది చెప్తారు. చాలామంది క్లయింట్స్, అరే వంశీ మేము చాలా దగ్గరలో మేము డెడ్ లిఫ్ట్ 150 కొడుతుంటే మీ ఇక్కడికి వచ్చి కొడుతుంటే మాకు డెడ్ లిఫ్ట్ బాగా హెవీగా అనిపిస్తుంది, లెగ్ ప్రెస్ మేము 200 చేస్తుంటే ఇక్కడ చేయలేకపోతున్నాము. రీజన్ ఏంటంటే ఇవి అన్ని ఒలింపిక్ గ్రేడ్ ప్లేట్స్. సో ఒక స్టాండర్డ్ ఇవన్నీ ఇంకా గోల్డ్ స్టాండర్డ్ అన్నట్టు వెయిట్ లిఫ్టింగ్కి కానీ దానికి కానీ ఇవన్నీ టెక్నాలజీ అనేది ఒక ప్రామాణికంగా తీసుకుంటారు ప్రతిదానికి. అండ్ రిస్క్ చేసిరా అన్న, అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేసినట్టే కానీ తెలియకుండానే చేసిన రిస్క్. నిజంగా కొలిసి చేసింది కాదు, అనుకోకుండా అన్నీ ద బెస్ట్ ఉండాలి అనుకునేటప్పటికీ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. నా టీము మేము అందరం కూడా అరే ఏం చేసినాం రా ఇది అంతే ఏదో డిఫరెంట్గా అయిపోయింది. చాలామంది వచ్చి అరే ఇది న్యూయార్క్లో లేవు ఇట్లాంటి జిమ్స్, దాని ఏమంటారు ఇండియా మొత్తంలో ఇట్లాంటి జిమ్స్ లేవు అని అంటే ఏ ఉత్తా హంబక్ చెప్తున్నారు, లైట్ తీసుకో మనం కూడా పెద్ద ఇది కావద్దని కామ్గానే ఉన్నాము. కానీ వాస్తవం చెప్పాలంటే లోపల ఖచ్చితంగా ఇండియా మొత్తంలో కమర్షియల్ స్పేస్లో ఇంత పెద్ద జిమ్ లేదు ఒకటి. ఏ హోటల్లో కూడా ఇంత పెద్ద లేఅవుట్ ఆఫ్ టెక్నో జిమ్ లేదు ఇప్పుడు ఇండియా మొత్తంలో. బ్యూటిఫుల్ స్ప్రెడ్ అన్న అదైతే ఫర్ షూర్. కంప్లీట్గా ఇటాలియన్సే డిజైన్ చేశారు, ఇటాలియన్సే ఎక్విప్మెంట్, ఆ మూమెంట్ కానీ అదంతా ఎక్కడ ఏది ఉండాలి అనేది మొత్తం ఇంటీరియర్స్ కంప్లీట్గా వాళ్ళే చేశారు. నేను మళ్ళీ మనం ఇన్వాల్వ్ అయితే అది మళ్ళీ ఇంకో రకంగా ఉంటుందని చెప్పి అసలు ఎక్కడ కూడా మేము ఇన్వాల్వ్ కావాలి, మొత్తం వాళ్ళనే చేయమన్నాం, వాళ్ళే చేసేసారు. అదే పిజ్జాల మసాలాలు వేసినట్టు అంతే ఇక మళ్ళీ ఇంకో రకంగా కొత్తగా వచ్చేస్తుంది. ఇన్స్పిరేషన్ అన్న ఒక జిమ్ సరే క్లబ్బులు పెట్టవచ్చు మీరు అనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ ఈ మంచి స్పేసు ఇక్కడ మంచి ఒక ఎక్సలెంట్ క్లబ్ పెడదామని అనుకున్నాం ఫస్ట్. కానీ మళ్ళీ నా పార్ట్నరు వద్దు వద్దు అంత నెగిటివ్ పోతుంది, ఇక పేరు ఎందుకు నెగిటివ్ పోతుంది, వద్దు భయ్ చేయొద్దు అని అంటే సరే ఇక పాజిటివ్ చేసేది ఏంటంటే జిమ్. చలో ఇది కూడా బాగానే ఉంది, మనం మంచి జిమ్ పెడదాము, ఏడ లేదు కదా నా కొరకే ఎత్తుకుంటే దొరకలేదు, సరే ఇక ఇదే పెడితే బాగుంటుంది అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఇక ఆడికెళ్ళారు యూరప్ పోయి మొత్తం అంతా తిరిగి వచ్చి రీసెర్చ్ చేస్తే సెట్ అయిపోయింది. పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. 1 year అయిపోయింది, ఆల్మోస్ట్ 250 మెంబర్షిప్స్ అయినాయి మాయి. మజా కాదు 250 మెంబర్షిప్స్ 1 yearలో కొత్తగా పెట్టి మంచిగా అనిపిస్తుంది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఐ థింక్ ద బెస్ట్ జిమ్ ఇన్ ఇండియా ఫర్ షూర్. హైజీన్ అట్లనే మెయింటైన్ చేస్తున్నాం. హైజీన్ కూడా మేము అంటే మామూలుగా జిమ్స్కి పోతాం కదా ఇక్కడ క్లయింట్ పక్కకి వెళ్ళిపోయినా లేకపోతే ఎవరైనా స్మెల్ స్వెట్ అసలు అట్లాంటివి ఏం లేవు. విపరీతంగా స్పెండ్ చేసినాం ఆ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి. ఎక్కడ ఇంత స్మెల్ రావద్దని సెంటిఫ్యూజర్స్ కానీ చాలా డిపెండ్. థ్యాంక్స్ టు మా ఆర్కిటెక్ట్ టీమ్ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ వాక్ ఇన్ టు దిస్ జిమ్ వర్కౌట్ అయిపోయాక ఎక్సర్సైజ్ చేసి అంతా చేసిపోయాక ఓకే లెట్స్ గో అండ్ ఒక ప్రీమియంనెస్ ఆ థాట్ ప్రాసెస్ కానీ అదంతా కూడా కానీ మీరు చెప్పారు చూడు నిన్న ఇట్లా ఒక్కొక్కరు వర్కౌట్ చేసి ఇట్లా దే గో అవుట్. ఎగ్జాక్ట్లీ అంటే పొద్దున 8 o'clockకి ఒక డాక్టర్ సాబ్ వస్తాడు. జబర్దస్త్ పొద్దున వచ్చి 8 to 9 వర్కౌట్ చేసుకొని 9 o'clock క్లినిక్కి వెళ్ళిపోతాడు. ఏం ఎనర్జీతో పోతాడు. 1 hour వర్కౌట్ చేసి మంచిగా ప్రాపర్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక పోయి అలా క్లినిక్లో వాళ్ళ హాస్పిటల్లో కూర్చుంటే ఆ మూడే డిఫరెంట్గా ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళు ఆంటర్ప్రినర్ కూడా పొద్దున్న 9 గంటలకు జిమ్ చేసి వర్కౌట్ చేసుకొని పోయి ఆఫీస్లో కూర్చుంటే ఆ ఎనర్జీ సాయంత్రం వరకు అసలు డిఫరెంట్గా ఉంటుంది. పాజిటివ్ వేనే డిఫరెంట్గా ఉంటుంది. డూ యూ థింక్ దట్ పీపుల్ షుడ్ స్పెండ్ మనీ ఆర్ దిస్ మచ్ మనీ ఆన్ జిమ్ ఆర్ వాట్ యూ థింక్? డిపెండ్స్. అంటే నా ఉద్దేశంలో ఖచ్చితంగా ఇప్పుడు మన కొరకు మనం స్పెండ్ చేసుకోవడంలో తప్పేముంది బ్రదర్. జస్ట్ ఇప్పుడు మా పక్కకి ఇక్కడ ఫ్లాట్ మనకు తెలుసు కదా ఎంత ఉందో మార్కెట్లో. మెయింటెనెన్సే 50,000 ఉంటుంది వాళ్ళకి. అంటే ఏమంటున్నాను నేను, అపార్ట్మెంట్లో సొంత ఫ్లాట్ ఉన్నా 50,000 రూపీస్ మెయింటెనెన్స్ కట్టాలా ప్రతి నెల. సో నువ్వు మరి ఇమాజిన్ చేసుకో, నువ్వు జిమ్ముకు 10,000 కట్టుడు 15,000 కట్టుడు
కరెక్టా, లేకపోతే నీ కొరకే కదా నువ్వు కట్టుకునేది. అవునవును. ఈజీ అది. జనాలు పెద్ద దాని గురించి పట్టించుకోవట్లేదు. పీపుల్ ఆర్ స్పెండింగ్ వెరీ గుడ్ ఆన్ దేమ్. యా సో అదే మీరు కాస్ట్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ అని అన్నారు కదా, కాస్ట్ అండ్ అంటే మన జిమ్ చాలా మంది మనము 2,60,000 రూపీస్ ఇయర్లీ మెంబర్షిప్. రామారామి 20,000, 20 చిల్లర, 25,000, 22,000 ఎంతో పడుతుంది. 22,000 పెద్ద విషయమే కాదు తెలుసా జనాలకి. అంటే నేను అనేది ఏంటంటే ఇఫ్ యూ రియలీ ఆర్ లుకింగ్ ఫర్ దట్ స్పేస్, నాకు ఆ స్పేస్ కావాలి, ప్లస్ నాకు ఆ క్రౌడ్ కావాలి, నాకు ఆ హెల్త్ అండ్ హైజీన్ కావాలి అని అనుకుంటే 20,000, 22,000 అసలు విషయమే కాదు. అవును. ఒకటి ప్లస్ అదే కాదు, దాంతోపాటు నీకు ద బెస్ట్ ట్రైనింగ్ కూడా దొరుకుతుంది. నీకు వరల్డ్ క్లాస్ ట్రైనర్ ఉన్నాడు మా దగ్గర, బ్రాంకో టెడియోరోవిక్ అని. ఆయన ఆల్మోస్ట్ 6 times వరల్డ్ ఛాంపియన్. మొన్న 2023లో మిస్టర్ యూనివర్స్ గెలిచాడు. న్యూయార్క్ నుంచి తీసుకొచ్చాం ఆయన. నాకు టెక్నోజిమ్ యాక్చువల్లీ చాలా హెల్ప్ చేసింది దాంట్లో. ఓకే. సో ఆయన హీస్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ 8 people, 9 people ఇప్పుడు. ఆయన డైరెక్ట్గా ట్రైన్ చేస్తున్నాడు అండ్ పీపుల్ ఆర్ హ్యాపీ. 30% బాడీ ఫ్యాట్ పర్సెంట్తో వచ్చి యంగ్ 32-33 ఏళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంత 14-15%, 14-15%కి బాడీ ఫ్యాట్కి వచ్చేసారు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3.5-4 months. అంటే రిజల్ట్ కనపడుతున్నది వాళ్ళ మీద. జనాలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బ్లాంకోతో. ప్లస్ మా ట్రైనర్స్ అందరు కూడా ఆయన కింద ట్రైన్ అయిన వాళ్ళే ఉన్నారు చాలామంది. అంతా సర్టిఫైడ్ ట్రైనర్స్. ఇప్పుడు ఇండియాలో K11 స్కూల్ ఆఫ్ ఫిట్నెస్ స్కూల్ అని ఒకటి ఉంది. ఓకే. దాని నుంచి ఎవ్రీ టెన్యూర్ అంటే 3 నెలలకు ఒకసారి ఆల్మోస్ట్ ఒక 25-30 మంది ఒక బ్యాచ్కు హైదరాబాద్ నుంచే వస్తారు బయటకి. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి పోయి, అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాకనో డిగ్రీ అయిపోయినాక నాకు ఫిట్నెస్ పర్సీవ్ చేయాలి, నాకు కావాలనుకుంటే నిజంగానే నీకు తెలుసా కాదా అని అనుకుంటున్నారు ఇవాళ జనాలు. వితౌట్ సర్టిఫైడ్ ట్రైనర్ చేస్తలేరు. ఇంతకుముందు ఎట్లనో నడిచిపోతుండే ట్రైనర్ అంటే ట్రైనర్ లెక్క నడుస్తుండే. ఇప్పుడు చాలా ప్రిసైజ్గా చూస్తారు నీకు ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, నువ్వు రెప్స్ కార్డు ఉందా, అంటే అదేంటంటే ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఉంటే వాడు రెగ్యులర్ ట్రాక్లో ఉన్నట్టు. ఒక ట్రైనర్ అంటే రెగ్యులర్ ట్రాక్లో ఉండి ఏదేది కొత్తగా వస్తుంది అది నేర్చుకుంటుండి అప్డేట్ అవుతూ పోతుండాలి కంపల్సరీ. ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేసుకొని బల్క్ అయిపోతారు. ఇంకా ట్రైనర్ ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ పొద్దున ఓట్స్ తిను, మధ్యాహ్నం ఇంత చికెన్ తిను, సాయంత్రం ఇంత చికెన్ తిను, మొత్తం సెట్ అయిపోతుంది, ఈ ప్రోటీన్ తాగు అది తాగు అని చెప్పేస్తుంటారు. కానీ అట్లా అందరికి పని చేయదు కదా. సో ఇప్పుడు నీకు చెప్పినా అనుకో నేను అట్లా చేయమని చెప్పి, నీ వాడికి పడుతుంది పడదు, ఇంకొకళ్ళకి పడుతుంది పడదు. సో ఏ ప్రామాణికంగా వాడు చెప్తున్నాడు అనేది తెలియదు వాస్తవం. ఇప్పుడు అట్లా దానికే నేనేమంటా అంటే సర్టిఫికేషన్ ఉన్న ట్రైనర్స్నే ట్రైన్ చేయాలి. బ్యాడ్ థింగ్ ఏంటంటే మన దేశంలో ఒక రెగ్యులేషన్ లేదు. రెగ్యులేషన్ ఏంటంటే ఇప్పుడు నేను డాక్టర్ కాదు భయ్, నేను డాక్టర్ కాదు, దుకాణం పెట్టుకొని చాలు చేసేసిన. ఇక నేను జ్వరం వచ్చిందా సూదిస్తా, మందిస్తా, ఈ తిను అది తిను, పారాసెటమాల్ తిను, ఆర్ఎంపీ లేక నేను ఏదో చాలు చేసేసిన. నాకు సర్టిఫికేషన్ ఆర్ఎంపీ కన్నా ఏమన్నా ఉంటుంది, అది కూడా లేదు నాకు. నేను ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు, అన్ని మస్తు చూసిన. నాకు ఎన్నోసార్లు జ్వరం వచ్చినప్పుడు నేను ఇది వేసుకుంటే పోయింది. ఇక నేను ఆ దుకాణం చాలు. ఒప్పుకుంటారా? లోపటేసి జైలు వేస్తారు తీసుకుపోయినా. కానీ ఇప్పుడు ట్రైనింగ్ కూడా అంతే, దానికి ఒక ప్రామాణికం లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. ఓకే సరే ఇప్పుడు నేను అన్రిజిస్టర్డ్ ప్రాక్టీస్ చేసే ఫిట్నెస్ ట్రైనర్ని ఎవరు ఏమన్నారు? ఒక రెగ్యులేషనే లేదు, ఎవరేమనాలి వాళ్ళని? నీ కర్మ వాని కర్మ ఇద్దరు, వాడు చెప్పింది నువ్వు వింటావు. కొందరికి వర్కౌట్ అవుతుంది, కొందరు వర్కౌట్ కాకపోతే నడిమిరుగుతుంది. నడిమిరి ఇట్లా కూర్చుంటే 2-3 ఏళ్ళు బయటకు రారాదు. సో నేనేమంటా అంటే చేసేది కూడా ఖచ్చితంగా పక్కాగా మామూలు డాక్టర్లనే 30 డాక్టర్లను చూసుకొని ఏ డాక్టర్ మంచోడు, ఈ డాక్టర్ మంచోడు, వాడు మా కాకకు పని చేసిండు, దీనికి పని చేసిండు అని మనం పోతాం. అట్లా మనం కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ట్రైనర్తోనే చేసుకోవాలి. ఆయనకి ఏంటంటే ఫిజికల్గా ఎట్లా చేయాలి అనే పోస్చర్ నాలెడ్జ్ ఉంటుంది, ప్లస్ బుకిష్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. బుకిష్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్లో. మజిల్ ఇంటర్నల్ అనాటమీ తెలవాలి, చాలా విషయాలు ఉంటాయి. డైట్ విషయం కూడా తెలవాలి వానికి, ఏ మనిషికి ఏం పడుతుంది. ఫస్ట్ అసలు నీ బాడీ టాలరెన్స్ లెవెల్స్ ఏంది, నువ్వు ఇంతకు నీకు పాలు పడతాయా, ఇవి పడతాయా, టెస్టులు చేయించుకొని ప్రాపర్గా చేయాలి. వాస్తవానికి డైటీషియన్ని కూడా సపరేట్గా పెట్టుకోవాలి. మా దగ్గర ఇంటర్నల్గా మా దగ్గర కూడా డైటీషియన్ ఉంటాడు, మాకు ఆన్ కాల్గా ఉంటారు. క్లయింట్స్ కావాలంటే డైటీషియన్ చెప్తాము, వాళ్ళు వస్తారు, దే విల్ కమ్ సిట్ విత్ దెమ్, క్లియర్గా డైట్ ప్లాన్ ఇస్తారు. మా కెఫే ఉంది, కెఫేలో కూడా
మేము ఒక మనిషి క్లయింట్ బిఎంఆర్ ఎంతో చూసుకొని, బిఎంఆర్ అంటే మెటబాలిక్ రేట్, మీకు 1900 మెటబాలిక్ రేట్ ఉంటే దాని ప్రకారమే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ డైటీషియన్ డిజైన్ చేసి ఇస్తే దాని ప్రకారం కెఫెలే మైక్రోస్తోనే ఇస్తారు. దాని ప్రకారమే తింటారు అంతా. 20 ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హెచ్ఎన్ఐస్ని, సోషలైట్స్ని, బాగా సెలబ్రిటీస్ని ట్రైన్ చేశాడు. సే క్లీవ్లాండ్ బాస్కెట్బాల్ ప్లేయర్ టీమ్కి వాడు ట్రైన్ చేసిండ్రు. ఆయన చాలామందిని ట్రైన్ చేసిండ్రు. అట్లా లిస్ట్ చెప్తే ఒక 100 వెళ్తాయి. ఓకే. స్టీవ్ రాస్ని ట్రైన్ చేసిండ్రు, చాలామంది ట్రైన్. ఆ ఫరగామా డిజైనర్ బెల్ట్ ఉంటుంది, ఆ ఫరగామాని కూడా ఈయననే ట్రైన్ చేసిండు. చాలామందిని ట్రైన్ చేసిండ్రు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఓకే. సో మీరే ఇన్స్టాగ్రామ్లో బ్రాంకో టెడియోరోవిక్ అంటే వచ్చేస్తుంది, కింద మొత్తం చూడొచ్చు. సో ఆయన స్వయంగా మన జిమ్కి వచ్చి మన హెడ్ ట్రైనర్గా మన దగ్గరనే ఉంటూ ఒక టీమ్ని బిల్డ్ చేసుకొని ట్రైనింగ్ అన్నట్టు. సో దట్ నిజంగానే ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. ఇంత మంచి ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు అట్లాంటి ట్రైనర్స్ ఉంటేనే, అట్లాంటి ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ట్రైన్ చేస్తే బాగుంటుందని సెట్ చేసినాం. పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. కొంతమంది వాళ్ళ ఓన్ ట్రైనర్స్ని తెచ్చుకుంటారు, సర్టిఫైడ్ ట్రైనర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని తెచ్చుకొని చేసుకుంటారు. వీఆర్ ఓకే విత్ దట్. క్లయింట్కి ఎవరు కావాలంటే వాళ్ళతో ట్రైన్ చేసుకోవచ్చు. మనకు దాన్ని వాట్ ఈస్ ద ప్రాసెస్ టు గెట్ ఇన్ టు దిస్? అంటే మీరు ఏం కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫాలో అవుతారు? అండ్ టెస్ట్స్ చేసుకొని ఇట్లా అంటే బేసిక్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గరికి క్లయింట్ ఎవరైనా రాగానే ఫస్ట్ జిమ్ అంతా చూస్తారు, అంతా బాగుంది వంశీ, ఇప్పుడు మరి ఎట్లా స్టార్ట్ అయ్యేది అని. మీరు ఏమనుకుంటున్నారు అసలు? మీకు ఏం కావాలి? వెయిట్ తగ్గాలనా, లేకపోతే ఏమైనా సినిమాలకు పోయేది ఉందా, లేకపోతే ఏమైనా పెళ్ళి ఉందా? ఒక 3 నెలలు మీకు ఇచ్చేస్తున్నాం వంశీ, నాకు జబర్దస్త్ బాడీ కావాలని అంటే, బాడీ కావాలంటే కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు లీన్, ఇప్పుడు చాలా లీన్ మజిల్ అనేది బాగా ట్రెండింగ్ ఉంది. సో దాన్ని బట్టి ఫస్ట్ ఏం చేసామంటే ఆయన ఒక 80-90 బయోమార్కర్స్ తీస్తాం బయటకి. ఓకే. బ్లడ్ బయోమార్కర్స్ చూపిస్తాం. తర్వాత ఆయనది బాడీ కంపోజిషన్ టెస్ట్ చేస్తాం, మన దగ్గరనే మెషిన్ ఉంది. అప్పుడు బ్రాంకో ఏం చేస్తాడంటే ఆ రెండింటిని పెట్టుకొని దాని ప్రకారంగా ఇది అది మ్యాప్ చేసుకొని ఈయన ఏం తింటే కరెక్ట్, ఏం తినకపోతే కరెక్ట్, ఈయన ఏ రకమైన వర్కౌట్ చేయాలి, ప్లస్ ఎన్ని గంటలు పడుకోవాలి, ప్లస్ వాళ్ళకి కంపల్సరీ ఒక వేరబుల్ ఇచ్చేస్తారు. ఆ డాటా మొత్తం ఈయన దగ్గర పెట్టుకుంటాడు. సో అట్లా నువ్వు పొద్దున సాయంత్రం తిన్నవా లేదా ఫోటోలు పెట్టాలి. ఈ అన్నిటితోని ఒక 360 డిగ్రీ అప్రోచ్తోని ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ ఆయనని టెస్ట్ చేస్తారు. అంటే మా దగ్గర ఒక బీసీఏ ఇన్బాడీ మెషిన్ ఉంది, దాని మీద నిలబడితే ఒక 30 సెకండ్స్లో కంప్లీట్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత, విసరల్ ఫ్యాట్ ఎంత, మజిల్ మాస్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఏ పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంది, ఏ పార్ట్లో తక్కువ ఫ్యాట్ ఉంది, అన్నీ చెప్పేస్తుంది. అది ఎవ్రీ వీక్ చేస్తాడు ఆయన. చేసి సార్ మీరు కరెక్టే చేస్తలేరు, మీరు ఎక్కడనో తప్పు చేస్తున్నారు, సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు, మనం ఇట్లా మంచిగా చేద్దాం, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఏదైనా ఉత్తగానే గాలి ముచ్చట చెప్పి చేసుడు కాకుండా ఖచ్చితంగా పేపర్ మీద పెట్టి వాసిగో ఇవి మీ రీడింగ్స్, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది, మీకు హెచ్ఎస్ఆర్పి ఎక్కువ ఉన్నది, మీకు ఇది ఎక్కువ ఉన్నది, మీకు థైరాయిడ్ ఎక్కువ ఉన్నది. సో మనము ఇట్లాంటి కాలీఫ్లవర్ కానీ ఇట్లాంటివి కొన్ని తినొద్దు, థైరాయిడ్ ఎక్కువ ఉన్నందుకు, మీకు సోడియం ఎక్కువ తినొద్దు, హెచ్పి ఉన్న మీకు అదేంటి మన బీపీ ఎక్కువ ఉంది. సో ఇట్లా ఇవన్నీ అన్నిటినీ చూసుకుంటూ వారం వాన్ని మానిటర్ చేసుకుంటా 3-4 నెలల్లో రిజల్ట్ చూపిస్తే క్లయింట్ ఈస్ హ్యాపీ. క్లయింట్ కావాల్సిందే అదే కదా, ఆ కేర్ కావాలి కదా క్లయింట్కి. బికాస్ వీ క్యాన్ విత్ ద టెక్నాలజీ దట్ వీ హ్యావ్ టుడే 100% అంత లేకుండా. అసలు సింపుల్. నేను ఒక మాట మామూలుగా బ్రాంకో చెప్పింది చెప్తా, నాకు ఎక్కువ తెలియదు. బ్రాంకో ఏమంటాడంటే, నీకు సపోజ్ నువ్వు ఒక 400 క్యాలరీలు ఆర్ 500 క్యాలరీస్ స్ట్రెంత్ ట్రైనింగ్ మీద తగ్గిస్తే, ఒక 400 to 500 క్యాలరీస్ కార్డియో మీద తగ్గిస్తే, ప్లస్ నీ ఎగ్జిస్టింగ్ బిఎంఆర్ కన్నా ఒక 400 క్యాలరీలు 400 క్యాలరీస్ తక్కువ తింటే, డెఫిసిట్లో తింటే, ఎవ్రీ డే నువ్వు ఒక 1000-1200 క్యాలరీస్ బర్న్ చేయగలిగితే, 400 డెఫిసిట్లో బర్న్ చేస్తున్నావు, 400 కార్డియోలో బర్న్ చేస్తున్నావు, 400 స్ట్రెంత్లో బర్న్ చేస్తున్నావు, 1200 క్యాలరీలు బర్న్ చేస్తున్నావు. కరెక్ట్గా 6 days ఇది చేయగలిగితే నువ్వు 7700 క్యాలరీస్ పర్ వీక్ బర్న్ చేయగలిగితే 1 kg ఫ్యాట్ పోతుంది. ఇది ఉల్టా లెక్కేసుకుంటే మనకి ఎంత కొవ్వునది, ఎంత తగ్గించుకోవాలా ఏంది అనేది తెలిసిపోతుంది. సో ఇది అంటే చాలామంది షార్ట్ కట్స్కి పోతారు. అవును, అది షార్ట్ కట్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఈజీ విల్ గో ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకోటి కూడా అంటారు కదన్న, యూ కెన్ హ్యావ్
100 or 1000 problems until you get health problem. అంతే కదా. ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తా అంతే. సపోజ్ నీ దగ్గర అపార్ట్మెంట్ ఉన్నది, ఏదో సమయం ఎన్నో ఒక దగ్గర అపార్ట్మెంట్ ఉంది, మొత్తం నీకు ఆల్మోస్ట్ ఒక 10,000 కోట్ల ఆస్తున్నది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర, లేనిది లేదు పోయి దునియాలో లేని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక గంట నాకు కొనుక్కోగలుగుతాను. పోయే టైం లాస్ట్ మూమెంట్ వచ్చింది, ఇక ఇంకో గంట 2 గంటలలో లేకపోతే ఒక 3-4 నెలలే టైం ఉంది నాకు అని చెప్పినప్పుడు, నాకు ఇంకో ఏడాది కావాలని నేను ఒక 100 కోట్లు ఇస్తా అంటే అవుతుందా? కాదు కదా. అది అయ్యేది కాదు, పోయేది. నువ్వు హెల్దీగా ఉంటేనే ఏదైనా పనికి వస్తుంది. నువ్వు 100 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించుకుంటే ఓన్లీ నువ్వు హెల్దీగా ఉంటే ఆ డబ్బుని ఎంజాయ్ చేయగలుగుతావు అంతే. నువ్వు ఎంజాయ్ అయిన డబ్బు నీకు ఏంటికి? సరే నీ తదనంతరం తింటరొచ్చు, నువ్వైతే ఏం ఎంజాయ్ చేయలేవు దాన్ని. నువ్వు నానా రకాల పుట్టు రోగాలు ఉన్నాయనుకో, నువ్వు అసలు కరెక్ట్గా తింటలేవు, పంటలేవు, నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ జనరేట్ అయ్యి నువ్వు నీ స్పాన్ తగ్గిపోతుంటుంది కదా. ఏం ఫైదా నీకు అంత వెళ్తుండే. అందుకే అంటారు కదా, చిన్నప్పుడు చదువుకున్నాం హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. సో నీకు ఖచ్చితంగా నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా ఖచ్చితంగా నువ్వే రావాలా. మళ్ళా నీ డ్రైవర్ వచ్చి ఇక్కడ వర్కౌట్ చేస్తే కుదరదు, నువ్వే రావాలా. నువ్వే ట్రెడ్మిల్ మీద 400 క్యాలరీలు కార్డియోలో బర్న్ చేయాలా, 400 క్యాలరీలు తగ్గాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, కరెక్ట్గా తినాలా, నువ్వు అప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యి. ఐ థింక్ దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇది ఒక్కటే అనుకుంటాం మనకు పైసలు పెడితే కొనుక్కొని. అంతే కదా. ఇప్పుడు నేను ఏమంటా అంటే, చలో ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటాం, ఇప్పుడు ఫోన్ చేసి ల్యాంబోర్గిని ఎవడికి చెప్పు, అరే భయ్ నాకు ఉరాజ్ కావాలా, రేపు పొద్దున సాయంత్రం నీకు బ్యాంక్లో పైసలు నేను కొట్టేస్తా అంటే, రేపు సాయంత్రం కల్లా బండి ఇంటి ముందర ఉంటుంది. నువ్వు ఇట్లా చిటికేస్తే రోలెక్స్ అర్ధగంటలో రోలెక్స్ పంపిస్తాడు షోరూముడు. నీకు ఒక 5 లక్షలు ఎక్కువ ఇస్తారా భయ్ ఇచ్చేయమంటే ఇస్తాడు. బట్ నువ్వు ఒక 100 చిటికెలు వస్తుందా 6 ప్యాక్? రేట్ ఒక 10 కేజీలు తగ్గుతామా? 100 చిటికెలు వేస్తే 10 కేజీలనే తగ్గిస్తాడు. అప్పుడు గ్రామ్ కూడా తగ్గవు. నువ్వే రావాలా, నువ్వే చేయాలా. అది నీదే బాడీ, మందిది కాదు. And it also feels good to have a nice body and అంతే కదా. ఇవాళ చిన్న పిల్లలు భయ్, నేను 21-22 ఇయర్స్ పిల్లలు. నేను ఇప్పుడు ఈ మంత్ వెరైటీగా లాస్ట్ 15 రోజుల నుంచి చూస్తున్నాము, క్లయింట్స్ కూడా చెప్తున్నారు, వంశీ నా కొడుకు యూఎస్కి వెళ్ళి వచ్చిండు, వాడు వర్కౌట్ చేస్తారట, వాడికి జిమ్ మెంబర్షిప్ కావాలా, వాడు ఒక 2 months ఉంటాడు ఇక్కడ, 2 months ఉంటాడు, 3 months ఉంటాడు, అట్లా 15 మంది వచ్చారు తెలుసా. అండర్ 20, 21, 23 ఏజ్ వాళ్ళు. ఇంటర్మీడియట్ కాగానే బయట చదువుకోవడానికి పోయిన వాళ్ళు హాలిడేస్కి వచ్చి వర్కౌట్ 3 months మేము ఇన్నే చేస్తాం. అంతకుముందే గూగుల్ చేసి ద బెస్ట్ జిమ్ ఎక్కడుంది, వాళ్ళ పేరెంట్స్కి మన లింక్ పంపించుడు, అరే పోయి మాట్లాడి మెంబర్షిప్ ఏందో కనుక్కో, మేము వచ్చేటప్పటికి టక్మని వెళ్ళిపోవాలి అంటే పిల్లలు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇంతకు ముందట్ లెక్క లేదు, అంత పిచ్చి పిచ్చిగా జంక్ తింటలేరు. ఇప్పుడు ఇంకా కొత్త విషయం ఏంటంటే, నేను నిన్న చూస్తున్నా, మందు దాకపోవడం అనేది ఒక ట్రెండ్ అంటే, న్యూ ట్రెండ్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్. అంటే అరే ఈ గ్యాంగ్లో వాడు మందు తాగకపోతే వాడు కొద్దిగా కూల్ అట్లా లేదు, రోడ్ ఎక్కువ తాగుతుంది, ఎవడు అరే వాడు ఒక బాటిల్ తాగేస్తాడు రా అంటే అదొక. ఇప్పుడు ఎవడు మందు తాగుతలేడో వాడు ఒక కూల్ గై ఆ గ్యాంగ్లో. గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్, వెరీ గుడ్ డైరెక్షన్. అండ్ ఐజిమ్ ఈజ్ సపోర్టింగ్ ఇట్ 100%. నైస్ అన్న, 100%. చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడం అంతే. సో దెర్ ఈస్ అ మిస్కన్సెప్షన్ అబౌట్ ప్రోటీన్. ఐ నో. ఇప్పుడు మీరు నిన్న ఒక డైలాగ్ కొట్టారు, మనం ఇంత చెప్తున్నాం మన బాడీ ఏంది కథ అని అంటే, సైన్స్ చెప్పేటోడు సైంటిస్ట్ అవ్వాల్సిన. అంతే కదా. ఇప్పుడు నన్ను చాలామంది, వంశీ నువ్వు చూస్తేనేమో మస్తు లావు లడ్లడ్డు ఉన్నావు, నువ్వు జిమ్ పెట్టుకునేది అని అన్నారు. అరే ఇది గమ్మత్తునేది అంటే, సైన్స్ టీచర్ సైంటిస్ట్ అవుతాడా? సైన్స్ టీచర్ అందరు సైన్స్ చెప్పేటోళ్ళు సైంటిస్ట్ అవుతారా? కరెక్ట్. ఏదో మాకు ఇంట్లో వ్యాక్యూమ్ కనపడ్డది, వ్యాపారం చేయబుద్ధి అయింది, ప్లస్ నాకు కూడా హెల్ప్ అవుతుంది, చేసేటోళ్ళకి కూడా అంతా పాజిటివ్, వెరీ పాజిటివ్. అరే వచ్చిపోయే ప్రతి క్లయింట్ పాజిటివ్నెస్ కనపడుతుంది ముఖంలో, ఒక్కళ్ళకి నెగిటివ్ ఇది లేదు. నాకు కూడా మంచిగా అనిపించింది. ఆల్సో ఐ థింక్ లుక్స్ అనేది బై ప్రోడక్ట్ అనుకుంటాను. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ వర్క్అవుట్ అంటే, ఓకే సరే ఒక్కొక్కరు జీన్స్ జెనెటిక్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి, కానీ నువ్వు స్ట్రాంగ్గా నిలబడ్డావా లేదా అనేది కూడా ఉంటుంది కదా. ఒకడు ఉండొచ్చు మంచిగా చిన్నప్పటి నుంచి జెనెటిక్స్ మంచిగా ఉండొచ్చు, వాడు ఫిట్ ఉండొచ్చు, కానీ మేబీ హీఈస్ వాకింగ్ విత్ పెయిన్. అంతే కదా, యూ నెవర్ నో. అంతే కదా. ఈ జిమ్కి వచ్చే మా క్లయింట్స్లలో
చాలామంది ఆల్మోస్ట్ 80% ఆంటర్ప్రీనర్స్ ఉన్నారు. బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు. పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళకున్న స్ట్రెస్సే ఒడుకుండదు. 100 ఈఎంఐలు కట్టాలి, 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 100 పేమెంట్లు ఇవ్వాలి, 100 పేమెంట్లు తెచ్చుకునేవి ఉంటాయి. సో అవన్నిటిని పక్కకు పెట్టి ఒక గంట వాళ్ళ కోసం వస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ కదా వాళ్ళకి. ఇప్పుడు చాలామంది బిల్డర్లు ఉన్నారు, చాలామంది డాక్టర్లు ఉన్నారు, చాలామంది మూవీ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా. ఎవడు మా ఉత్తనే అయిపోతుందా? కాదు కదా. నేను అదే అంట. ఇంకోటి ఏంటంటే ఈ ఫిట్నెస్ అనేది చాలా ఖర్చు కూడా అయితే దీనికి ఉత్తగానే కాదు. ఇప్పుడు అంటే నార్మల్గా ఫిట్గా ఉండాలి, మంచిగా హెల్తీగా ఉండాలి అంటే నువ్వు ఎంత హెల్తీగా తినాలి, ఎంత హెల్తీగా తింటే ఎంత తక్కువ ఖర్చు అవుతుందా? ప్రోటీన్కి కానీ మనం తినే ఫుడ్కి కానీ అన్నిటికీ మంచి ఖర్చు అవుతుంది. ఆల్రౌండ్ న్యూట్రిషన్ చాలా మంచి ఖర్చు అవుతుంది. మా దగ్గర మంచి ఖర్చు అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే అందరూ కూడా మంచిగా 360గా చేస్తున్నారు. అంటే వర్కౌట్ చేస్తున్నారు, తింటున్నారు, రిజల్ట్ కనపడుతున్నది. అండ్ రెండోది ఏంటంటే ఈ ప్రోటీన్ అన్నది ఈ ప్రోటీన్దే ఇంకా ఒక సెట్ కాలేదు మన దగ్గర. ఇంకా చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక క్లయింట్ అడుగుతుండు, వంశీ ఇప్పుడు ఈ ప్రోటీన్ తాగితే ఏం కదా, ఇదంతా ఏదో మందు అంటారు కదా, స్టెరాయిడ్ అంటారు కదా, ఇది ప్రోటీన్ తాగితే ఏం కదా అంటే నేనేమన్నా, అరే అట్లా కాదు, మీరు నా దావత్ చేసినట్టు రాత్రి ఏమైందా, ఎగ్దాం శివాజీ గారు వేసేసినాము, రాయల్ సెల్యూట్ తాగినామంటారు. దాని మీద రాసింది ఉంటుంది తాగద్దని, దీని మీద ఉండేది ఇది అండ్ డౌట్ చూడంటే ఆ లెవెల్ ఉన్నారు ఇంకా మన వాళ్ళు. అంటే ఇంకా పబ్లిక్లోకి వెళ్ళిపోలే. ప్రోటీన్ అంటే ఆ మిస్కన్సెప్షన్ ఉన్నది ఇంకా. అరే ప్రోటీన్ తాగుతుందో, ఆ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగుతుందో అవుతుంది. నా చిన్న కొడుకు 8వ తరగతి పిల్లలు, వాడు 8th క్లాస్ పిల్లలు కూడా తాగుతారు ప్రోటీన్. మా నాన్నకు కూడా తాగమంటాను నేను ప్రోటీన్. ఎందుకంటే నీకు పెద్దగా ఏజ్ అయినా కొద్దీ ప్రోటీనే నిన్ను నిలబెట్టేది. బోను, మజిల్, ప్రోటీన్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇట్లనే బుక్స్కి అవి లేకపోతే ఈ ఆన్లైన్లో ఆడిట్ ఎత్తుకుతే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. బ్రాంకో చెప్తాడు కదా, ప్రోటీన్ నువ్వు 60 years దాటిందంటే నీ ప్రోటీన్ పోతుంటుంది. నీ 50 దాటంగానే నీ ప్రోటీన్ పోతుంటుంది, కరిగిపోతుంటుంది, బాడీ సన్నం అయిపోయి ఉత్తగా డీలా అయిపోతుంటుంది. ప్రోటీన్ ఉండి కరెక్ట్గా ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే చేస్తే అట్లీస్ట్ 40 years అయినా పర్లేదు. స్టార్ట్ డూయింగ్ ఇట్ డైలీ 1 hour. చిన్న 1 kg డంబులు ఎత్తికినా పర్లేదు, లిఫ్ట్ చేయాల్సిందే. నువ్వు లిఫ్ట్ చేయకపోతే జరిగేది లేదు. కంపల్సరీ డంబులో ఏదో ఒకటి లిఫ్ట్ అనేది జరగాల కంపల్సరీ. రైట్ ఎగ్జాంపుల్ అన్న. ఐ థింక్ ఒక రెగ్యులర్గా వర్కౌట్ చేసిన వెస్ట్లో చూసుకుంటే వర్కౌట్ చేసి మంచిగా ప్రోటీన్ తిన్న వాళ్ళు స్ట్రైట్ నిలబడతారు. మన దగ్గర ఎంత యాక్టివ్గా ఉన్నా ఏమున్నా మన వాళ్ళు మెల్ల వంగడం స్టార్ట్ అవుతుంటుంది. అంతే. అంటే ప్రాబ్లం కూడా నీకు పోస్చర్ కరెక్ట్గా ఉండడము, ఆ కాన్ఫిడెన్స్ మాట్లాడడంలో, నీకు నీ బాడీ కరెక్ట్గా ఉందనుకో, షేప్లో ఉందనుకో, నువ్వు మాట్లాడే తీరు కూడా మారిపోతుంది. అవును బాగా అంటే లావు ఉన్నావంటే ఏంది, ఫ్యాట్ ఎక్కువ ఉన్నాడు, ఫ్యాట్ ఎక్కువ ఉంటే దమ్ ఎక్కువ వస్తే నీరసం వస్తుంది, ఎక్కువసేపు మాట్లాడలేవు, నువ్వు ఊకే అనీజీనెస్ ఉంటుంది. ఎప్పుడైతే నీ బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ పోవడం స్టార్ట్ అవుతుందో నీకు ఆ యాక్టివ్నెస్ పెరుగుతుంది, అలర్ట్నెస్ పెరుగుతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఫర్ ఎ క్లయింట్ ఐజిమ్ ఆర్ బ్రాంకో ట్రైన్ చేసే క్లయింట్కి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అండ్ పుష్ ఉంటుంది. లైక్ ఖచ్చితంగా ఉంటుంది, చూసింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మేము ఇంకా చాలామంది మన క్లయింట్స్ కొంతమందికి అబ్జర్వ్ చేస్తున్నామా, ఎందుకు అంత రెగ్యులర్గా వస్తలేడు, ఏమవుతున్నది అనేది కూడా అడుగుతాం మేము. ఏమైంది సార్, ఎందుకు వస్తలేరు, ఏమైంది బ్రో అంటే పలానా ఉందా, ఇంకేమైనా సపోర్ట్ కావాలన్నా, ఏమన్నా కొద్దిగా ఒక 2-3 సెషన్స్ ఏమన్నా వేరే వాళ్ళతోనే, అంటే మైండ్ వెల్నెస్ కూడా కావాలనుకుంటారు కొంతమంది. సపోజ్ బాగా దగ్గరగా ఉన్న ఒక వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యింది అనుకో, ఇంకా ఆ ట్రాన్స్లైన్ ఉండి మనం వర్కౌట్కి రాబుద్ది కాదు, అసలు ఈడికి రాబుద్ది కాదు. సో దాని నుంచి బయటకు రావడానికి కూడా మేము వాళ్ళకు సజెస్ట్ చేస్తాం, సార్ ఇట్లా ఈడికి పలానా ఉన్నారు సార్, ఈడికి పోతే ఒక 2-3 సెషన్స్ పోండి, మంచి రిలీఫ్ ఉంటుంది. అంటే మేము ప్యూర్ జిమ్ బాస్, చాలామంది మిక్స్ చేసేస్తారు. ఏమంటారు, నా దగ్గర మసాజ్లు ఉన్నాయి, నా దగ్గర రికవరీ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ మేము ఓన్లీ మా దగ్గర స్టీమ్, ప్యూర్ జిమ్. వారానికి ఒకసారి స్టీమ్ తీసుకొని మంచిగా మజిల్ రిలాక్స్ చేసుకోమంటాం. సరే ఇంకా ఎక్స్ట్రా మీకు రికవరీ కావాలి అని అనుకుంటే నా దగ్గర ఆల్ క్లయింట్స్ ఆర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్. వెస్టిన్కి పోవచ్చు, మ్యారేట్కి పోవచ్చు, నోవోటెల్కి పోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మంచి స్పా కొరకు కావాలనుకుంటే ఎక్విప్మెంట్ వైజ్ అయితే లేదు, ఇక ఆడ కాంప్రమైజ్ కాలేదు, పెట్టిన దగ్గర ఏడ కాంప్రమైజ్ కాలేదు.
సో పెట్టింది మాత్రం పర్ఫెక్ట్గా పెట్టినా. నా ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇట్లా జిమ్ నేను అప్పుడప్పుడు వర్కౌట్ ఫొటోస్ పెడితే వాట్ ఈస్ దిస్ జిమ్ ఏంది ఎక్కడుంది ఇది నువ్వు ఏడో ఇండియాలోనే ఉన్నావు చాలామంది నేను నాకు కూడా చాలామంది అట్లా చెప్తే ఎక్స్ట్రా చేస్తుర్రా భయ అని అనుకున్నా కానీ యూ డింట్ ఈవెన్ రియలైజ్ అసలు రియలైజ్ కాలేదు నిజంగా. అదే ద బెస్ట్ పెట్టాలని ద బెస్ట్ పెట్టేసినాం. తర్వాత తెలిసింది పరేషాన్ అవుతున్నాను నేను ఫ్రెండ్స్ యూఎస్కి, అరే ఇది ఎక్కడున్నది మీరు ఏడున్నారు అని అంటే లేదు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు, టెక్నాలజీ ఉందా హైదరాబాద్లో అని మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడు పెట్టలే ఇప్పటివరకు. అవునవును, బోల్డ్ మూవ్ అండ్ గుడ్ లక్ విత్ ఇట్ అన్న. సూపర్, యూ గైస్ ఆర్ డూయింగ్ అమేజింగ్. కెన్ యూ రిలై ఆన్ యాక్చువల్ ఫుడ్ అవును రాదర్ దెన్ సప్లిమెంట్స్? అంటే మనం చికెన్, రైస్, కార్బ్స్, ఫైబర్ అది ఫుడ్ హోల్ ఫుడ్ నుంచి వచ్చేది బెటరా, లేకపోతే సప్లిమెంట్స్ తీసుకొని దాన్ని సప్లిమెంట్ చేయడం బెటరా? కొంతమంది ఎందుకంటే మన దగ్గర ఇంకా కూడా మీరు అన్నట్టు ప్రోటీన్కే ఆ పర్సెప్షన్ ఉంది, అరే ప్రోటీన్ పౌడర్ తాగొచ్చు కదా, తాగొద్దంట కదా అన్నట్టు ఉంటుంది. కానీ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు గవర్ని ఎందుకు మింగుతున్నారా అన్నట్టు ఉంటుంది కదా. సో వాట్ కెన్ వీ టాక్ అబౌట్ దాట్? ఉన్నది ఇప్పుడు వాస్తవం. ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీడే మనం ప్రోటీన్ మంచిగా తినాలా అని అనుకుంటాం. అవును. సో ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఎంత తాగుతారు? ఒక స్కూపు, 2 స్కూపులు, 3 స్కూపులు. కానీ నిజంగా మనం తినే ఇప్పుడు 100 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్లో, మా దగ్గర కూడా 100 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్లో 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉందంటారు. ఎవడు చూస్తుండు? నాకే డౌట్ ఉంది, ఎవడు నిజంగానే ఉందా అందులో? మనకి ఏర్పడి బాడీలా కనపడుతున్నట్టు, లేకపోతే లేనట్టు. లేకపోతే ఇప్పుడు నేనేమంటా అంటే 6 రూపాయలకు గుడ్డు దొరుకుతున్నది, 25 రూపాయలకు గుడ్డు కూడా దొరుకుతుంది. అవును. ఏ గుడ్లో ఏమున్నది ఎవరికి తెలుసు? కరెక్ట్. అవును. అంటే అమ్మడానికైతే నా దగ్గర అందులో డి విటమిన్ ఉన్నది, ఒమేగా 3 ఉన్నది. నా చిన్నప్పుడు మామూలుగా గుడ్డు అంటే గుడ్డు అదేంటి చికెన్ షాప్కి పోతే గుడ్లు ఇస్తుండే. అరే ఇప్పుడు 100 రకాల గుడ్లు ఉన్నాయి మార్కెట్లో. ఏ గుడ్డు కొనాలని అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు క్లయింట్లు. అడుగుతారు ఏం గుడ్డు తినాలి, ఏం గుడ్డు. నాకు కూడా తెలియదు, దండం పెడతాను, నాకు తెలియదు కాదన్నా. ఇప్పుడు సరే నాటుకోడి గుడ్లు ఒక కలర్ ఉంటాయి, ఉన్నప్పుడు ఉంటుండే. అవునవును, అది డిఫరెంట్ కలర్. ఒక్కొక్క గుడ్డు ఒక కలర్, ఒక అంటే చిన్నగా ఉండి ఒకటి కొద్దిగా వైట్, కొద్దిగా లెమన్, రకరకాల కలర్లు ఉంటాయి. ఇప్పుడు ఏడ చూసినా బ్రౌన్ అంటే బ్రౌన్ ఎగ్స్ మొత్తం రంగు వేసినట్టే, సేమ్ సైజ్. యూ నెవర్ నో. ఓకే, సో దాన్ని బట్టి యూ కెన్ సప్లిమెంట్ ఇట్ అని అంటారు అంతే. అంటే నిజంగా వాస్తవానికి కూడా నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఇప్పుడు మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, నిజంగానే ఆ ట్యాబ్లెట్లో ఎంత మల్టీవైటమిన్స్ ఉన్నాయి, ఎన్ని వైటమిన్స్ ఉన్నాయి అనేది కూడా నాకు కూడా తెలియదు. పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్లల్లో మనం సింపుల్ ఈ పెద్ద బ్రాండ్ కాబట్టి ఉంది అనుకుంటాం, ఈ చిన్న బ్రాండ్ కాబట్టి డౌటు. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హైదరాబాదు, ఇన్ జార్ఖండ్, హర్యానా అని అనగానే ఏందో మరి అనిపిస్తుంది. కానీ అది నిజంగానే వాస్తవం. కానీ మేడ్ ఇన్ యూఎస్ఏ, మేడ్ ఇన్ బెల్జియం అంటే వాళ్ళ రెగ్యులేషన్స్ అట్లున్నాయి, వాళ్ళ రెగ్యులేషన్స్ అట్లుంటాయి కాబట్టి దానికి అందుకే ప్రైస్ ఎక్కువ మార్కెట్లో కూడా. మల్టీవైటమిన్ ఇప్పుడు యూఎస్కి వెళ్ళి అందరు ఇళ్ళల్లో యూఎస్కి వెళ్ళి తెచ్చిన మల్టీవైటమిన్స్ ఉంటాయి. 1 a day అని, లేకపోతే కిర్క్లాండ్ సప్లిమెంట్స్ అని. సో యూఎస్కి వెళ్ళి తెచ్చుకుంటు నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు ఐడియా ఉంది. అయితే మన దగ్గర అట్లా అంత స్టాండర్డ్ ప్రోడక్ట్ లేదు ఇప్పటికి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మా క్లయింట్స్ చాలామంది అంటే ఐవి డ్రిప్స్ వేసుకుంటున్నారు. మల్టీవైటమిన్ డ్రిప్ ఎవ్రీ మంత్కి ఒకటి పోయి, ఇప్పుడు కొత్తగా చాలా రికవరీ సెంటర్స్ అయినాయి, ఐవి డ్రిప్ వేసేసుకుంటారు, డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళిపోతున్నారు. సో అవి చేసి పాజిటివ్గా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా క్లయింట్స్. సో ఇక్కడ మనం ఏమో ప్యూర్ జిమ్ అంటే జిమ్. బయటకు పోయిన తర్వాత మంచి నేను నిన్న డ్రిప్ చేసుకున్నా, చాలా బాగుంది, ఎన్ఏడి డ్రిప్ పెట్టుకున్నా, డి వైటమిన్ షాట్ తీసుకున్నా, ఇవన్నీ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ ఇట్ త్రూ ఫుడ్లో లేదు కదా. నీకు ఏ ఫుడ్లో ఏముంది ఎవరికి తెలుసు? ఇప్పుడు నీకు గదే చికెన్ సెంటరు, ఈడే వెన్కాప్ చికెను, అక్కడనే ఇంకో చికెన్ సెంటరు, ఏ కోడి ఎక్కడిది ఏంది ఏమనే ఐడియా ఉన్నదా మనకు? అసలు చెప్తున్నా కదా, మనం తినే ఫుడ్లో ఏది ఉన్నదో దేవుడికి కూడా తెలియదు. బ్రౌన్ రైస్ అంటారు, నిజంగానే బ్రౌన్ రైసా అంటే ఏంది? అది ఆర్గానిక్గా వండించిర్రా? దాంట్లో ఎన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయి? మన ఫాదర్స్కి ఇవన్నీ తిని పెరిగిర్రా, ఇవన్నీ చేయకుండా వాళ్ళు బతకలేరా 100 ఏళ్ళు 80 ఏళ్ళు అని అంటారు. ఇప్పుడైతే ఆ క్వాలిటీ లేదు. ఇంతకుముందు మేము చాలాసార్లు సేవ్ ఫౌండేషన్ అని లో ట్యాంక్ బండ్లు ఉంటుండే, ఇప్పుడు కూడా ఉంది. విజయరామ్ గారు అని, నేను ఒక 2-3 సార్లు వెళ్ళొచ్చిన ఆయన దగ్గరికి. వాళ్ళ ఫామ్ రాజమండ్రి దగ్గర ఉంటుంది, పోయొచ్చిన. భలే ఉంటుంది తెలుసు ఆ పాత గ్రెయిన్స్, నారాయణ కామిని అని ఒకటి, నవారా రైస్ అని ఒకటి, కాలా బట్ అని. అంటే ఆయన అంటే వాళ్ళు చెప్తున్నారంట 100 ఏళ్ళ కిందర ఇంట్లో ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ కోసం
ఒక 30 ఎకరం ఇది వేయరా, ఇది వేస్తే దాన్ని పెద్ద మనుషులకి పెడుతున్నా, దాంట్లో ఏదో సమ్ మల్టీవైటమిన్ ఏదో ఉంటుంది అని చెప్పి. అట్లాంటివి ఇంకా ఉన్నాయి నేటివ్ ఫుడ్స్ ఇప్పుడు. ఓకే, అవి దొరకాలా, తీసుకోవాలా, 3-4 గంటలు నానబెట్టి తినాలా, అవన్నీ అయ్యేటవి కావు. ఇంట్లో ఏమంటే కూడా తిడతారు ఇవ్వాలి, మస్తు అయిపోయింది లేదు అని. ఐ డూ స్టిల్ నీడ్ ఎ ట్రైనర్? ట్రైనర్ ఎందుకు, నిజంగానే ట్రైనర్ అవసరమా? ఉట్టి నేను ఒక్కనే పోయి జిమ్లో చేసుకోవచ్చు కదా అంటే చేయవచ్చు. ఎప్పుడంటే ఒక 3-4 ఏళ్ళ నుంచి నేను రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నా. నాకు ప్రతి వర్కౌట్ ఫామ్ ప్రాపర్గా తెలుసు. చేసేటప్పుడు నేను సడన్గా ఈగోకి వెళ్ళిపోయి ఎక్కువ వెయిట్లు చేసేయా. ఈగో లిఫ్టింగ్ నాకు అలవాటు లేదు, నేను కంట్రోల్లో ఉన్నా. నాకు పాస్చర్ ఎట్లా చేయాలనేది కరెక్ట్గా తెలుసు. ప్లస్ నేను ఏ రోజు ఏ మజిల్ చేస్తున్నా అనేది నేను ట్రాక్ చేసుకుంటున్నా, రాసి పెట్టుకుంటున్నా. ఇవన్నీ ఉంటే ట్రైనర్ అవసరం లేదు. బట్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా వచ్చేసి నువ్వు జిమ్లో నేను మొత్తం అది చేస్తా అని అన్నీ పట్టుకొని అదోడి చేస్తే ఖచ్చితంగా వారంలో ఇంట్లో పట్టుకున్నాడు. సో ట్రైనర్ అనేటోడు ఉంటే ఏం చేశానంటే, ట్రైనర్ పాపం ఈ విల్ హెల్ప్ అస్ కరెక్ట్గా ఫామ్ చేయడం కానీ. ప్లస్ ఇంకో మోటివేషన్ ఏంటంటే, ఫోన్ చేసి ఏమా ఇంకొస్తలేవు, రావా, ఎంతసేపు, తొందరగా రా, నిన్న రాలే. ఈ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా క్లయింట్స్కి. కావాలా కంపల్సరీ. ముల్లిగడ్డతో పొడిచి ఏమా ఇంకా లేవు రావాలి. అదొకటి. రెండోది ఏంటంటే సపోర్ట్. బేసిక్గా మనం వర్కౌట్ చేసేటప్పుడు వెనకకుండి మన రెప్స్ ఆ టైంలో ఇంకొక 2 reps అయిపోయింది ఒక 2 reps అంటే ఆ పుష్ ఏదైతే ఎక్స్ట్రా పుష్ ఉంటుందో ట్రైనర్తో ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ ట్రైనర్తో ఏంటంటే ఆయన సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు పోస్చర్ కరెక్ట్గా ఎట్లా చేయాలి, ఇప్పుడు ఇట్లా పట్టుకునేదానికి తేడా అయ్యింది. చాలా ఉన్నాయి, చిన్న ఉంటాయి, కానీ అవన్నీ నేర్చుకోవాలి. అది మనం ఆల్రెడీ జిమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన జిమ్లో అది సాల్వ్ చేసేసినాం విత్ మోస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ వేర్ ఇట్ విల్ గైడ్ యూ. లేదు, అది ఏం చేస్తుంది అంటే ఈవెన్ ట్రైనర్ చేయించేటప్పుడు కూడా ట్రైనర్ ఏమంటాడంటే నువ్వు లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు మెల్లిగా చేయాలి, ఏదైనా ఆగమాగం ఫాస్ట్గా చేయొద్దు అంటారు. సో మా దగ్గర చిన్న డిస్ప్లేస్ ఉంటాయి, ఆ డిస్ప్లేలో నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తున్నావు అనేది కనబడుతుంది. సో ఆ మూమెంట్ నువ్వు స్లోగా చేయాలి అనేది నీకు కూడా అది చూడంగానే మెల్లగా చేయాలి అని నీకు సబ్ కాన్షియస్గా నువ్వు వచ్చేస్తుంది నీకు. ప్లస్ ట్రైనర్ కూడా అది గమనించుకుంటా నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు చూస్తాడు కాబట్టి ఏ ఎక్విప్మెంట్ వచ్చినా ట్రైనర్ని రిప్లేస్ చేయడం అనేది తప్పు ముచ్చటది. ఖచ్చితంగా ట్రైనర్ ఉండాలి. అంటే నేను ఏమంటున్నా అంటే అట్లీస్ట్ నీకు తెలియాలి. నీకు అలవాటు లేకుండా డైరెక్ట్గా కార్ ఎక్కి తిప్పుతా అంటే గుద్దుతాం. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకసారి నువ్వు నేర్చుకున్న దాకా పక్కకి ఏమన్నా కూర్చోబెట్టుకుంటారు కదా. లేదు, ఇక నేను వచ్చిన తర్వాత యు ఆర్ ఆన్ యూ. సో ఇప్పుడు నేను జిమ్కి వచ్చిన మేము అదే అంటాం, సరే ఒక 3 నెలలు తీసుకోండి ట్రైనింగ్. 3 monthsలో మీకు వాట్ ఈజ్ వాట్ అన్నీ అర్థమైపోతుంది. ఫస్ట్ మంత్ టైంపాస్ అవుతుంది, సెకండ్ థర్డ్ మంత్ అట్లీస్ట్ ప్రొడక్టివ్ అవుతుంది. మీకు కొద్దిగా గోల్ ఓరియంటెడ్ అవుతారు. దాన్ని వీలైతే ఇంకో 1-2 months ప్రొడిగించుకొని ఇంకా దాని తర్వాత ఆపేద్దాం. ఇంకా ట్రైనింగ్ పర్సనల్ ట్రైనింగ్ అవసరం లేదు, మీరు రెగ్యులర్గా వచ్చి కన్సిస్టెంట్గా మీరు చేసుకోవచ్చు అని చెప్తాం. ట్రైనర్ కంపల్సరీ కావాలి. ఉమెన్కి సపరేట్గా ఓవర్ 40 ఒక సపరేట్ ప్లాన్ పెట్టాము. ఏంటంటే 40 years వరకు తర్వాత హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ట్రా కేర్ కావాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇక లైట్ తీసుకుంటారు, చలో ఏమున్నది పా, ఇక గృహస్థు లైఫ్ అంటారు కదా, దాంట్లో బిజీ అయిపోతారు. మళ్ళీ వర్కింగ్ ఉమెన్ వాళ్ళు వర్క్ చేయాలా, ఇంట్లో చూడాలా, ఇవన్నీ కథలు, ఇవన్నిటికీ బిజీ అయిపోయి ఏదో తింటున్నా కదా తినేసినా కదా అన్నట్టు గడిచిపోతుంది. కానీ వాళ్ళకి ఎక్కువ కేర్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ 10 to 15 yearsలో వాళ్ళకు C-section అయినా లేడీస్ అయితే మళ్ళీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే డెఫినెట్గా గంట సేపు అట్లీస్ట్ 1 hour వర్కౌట్ చేయాల్సింది, లిఫ్ట్ చేయాల్సింది, వర్కౌట్ చేయాల్సిందే. చాలామంది అనుకుంటారు నేను వర్కౌట్ చేసేసాం మళ్ళీ అయితే నాకు కూడా మజిల్స్ వస్తాయనంటే అంత సీన్ లేదు, మజిల్స్ రావు. రెగ్యులర్గా పెద్ద చాలా పెద్ద ఉమెన్ షుడెంట్ వర్కౌట్ అనేది లిఫ్ట్. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ 2 హార్మోన్స్. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఫిమేల్కి ఉంటుంది, మేల్కి టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఎన్ని వందల బైసెప్స్ కర్ల్స్ కొట్టినా నీకు బైసెప్స్ రావు, మెన్కి రావు, మెన్కే వస్తాయి. అది హార్మోన్, అది సృష్టి ధర్మం అది. సో కాకపోతే ఏమవుతుందంటే నువ్వు లిఫ్ట్ చేస్తే అమ్మాయిలు కూడా మజిల్ ఇంటాక్ట్ ఉంటే లాంగ్ స్టాండింగ్ వరకు వాళ్ళకు వేరే ఇష్యూసే రావచ్చు. ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓన్లీ ఉమెన్ అనే కాదు,
ఓవర్ 40-50-60 ఇయర్స్ చాలామంది వస్తారు మా దగ్గర. మా ఇన్స్టాగ్రామ్లో మొన్నే టెస్టిమోనియల్ పెట్టారు ఒక కపుల్. ఎవ్రీ డే 1:30కి వస్తారు తెలుసా, 1:30కి వస్తారు. 1.5 hours సూపర్ వర్కౌట్ చేసుకొని పోతారు. హ్యాపీ అనిపిస్తుంది తెలుసా వాళ్ళని చూడగానే. అరే ఎంత ఈ ఏజ్లో కూడా ఎంత మంచిగా వచ్చి చేస్తున్నారు అని మా నాన్నకి చెప్తా. అంటే ఇప్పుడు మా నాన్న చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు, మా నాన్న ఇద్దరు సేమ్ రోజు పుట్టారు, సేమ్ బర్త్డే షేర్ చేసుకుంటారు ఇద్దరు. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో చిరంజీవి గారు ఇంకా ఇప్పటికీ ఎగ్జామ్ ఫుల్ పాటలు, డ్యాన్స్లు, ఫైట్లు నడుస్తుంది. మా నాన్న అవన్నీ చేయలేడు. ఎందుకు అని అంటే తిన మొదటి నుంచి కూడా 25-30 ఇయర్స్ నుంచి కూడా ద బెస్ట్ జెనెటిక్ ఒకటి ఉంటుంది. అది కాక కెరియర్ డిమాండ్స్ డెఫినెట్గా ప్రతిరోజు వర్కౌట్ చేసి ద బెస్ట్ ఫుడ్ తిని, న్యూట్రిషన్ ఫుడ్ తిని, సప్లిమెంటేషన్ కరెక్ట్గా పోతుందా, రెగ్యులర్ చెక్స్, అంటే వేరే ఉండేవిగా. నీకు ఈఎంఐ కట్టాలని ఎప్పుడన్నా ఆలోచిస్తాడా చిరంజీవి సార్? మా నాన్న ఆలోచిస్తుండే. గవర్నమెంట్ ఎంప్లాయీ పోయి అన్నీ ఉంటాయి పాపం. ఇప్పుడు ఈడ తినకు అంటే ఆలోచన ఉండద్దు. నాకు ఆలోచన లేకుండా ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉంటేనే హెల్త్ అనేది కూడా చాలా ఉంటుంది దాంట్లో. స్ట్రెస్ ఉంటే నీకు హెల్త్ రాదుగా. స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్. నీకు ఎంత గంటలు ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తిన్నా స్ట్రెస్ ఉండద్దు. స్ట్రెస్ ఉన్నదంటే నువ్వు ఏది కాన్సన్ట్రేట్ చేయలేవు, దేని మీద చేయలేవు. సో మీరు అన్నట్టు వాళ్ళ కెరియర్ డిమాండ్స్ ఇట్. అండ్ అప్పట్లో అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు అందరికి తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు సరే ఈయన జాబు ఇల్లు పిల్లలు అయిపోయింది. తను కూడా పాపం జాబు ఇల్లు పిల్లలు దాంతోపాటు మరి చిరంజీవి గారు డెఫినెట్గా వైటమిన్ ఫుడ్ తిని, ఎక్సర్సైజ్ చేసి, డాన్సులు చేసి, ఫైట్లు చేసి, ఇవన్నీ చేసి అన్నీ చేసిండు కదా. అవునవునవును. కానీ అక్కడ ఏమైపోయిందంటే ఆయన కెరీర్ డిమాండ్ కూడా ఉండే. ఇప్పుడు అట్లా లేదు తెలుసా. ఇప్పుడు అట్లా అసలు లేదు. ఎవ్రీ వన్ ఈజ్ యాక్సెస్ కూడా ఉంది. యాక్సెస్ కూడా ఉంది. మళ్ళీ అన్ని అపార్ట్మెంట్స్కి జిమ్స్ ఉంటున్నాయి. అవును. చిన్నదో పెద్దదో జిమ్కి పోతున్నారు. ఏదో కింద వాకింగ్. ఈ వాకింగ్ మా నాన్న అంటాడు, అరే ఇవాళ 3 kilometers వాకింగ్ చేసినారా, ఎన్ని రోజులు వాకింగ్ చేస్తావు, ఏం తిన్నారు అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం తిన్నావు నాన్న అని అంటే, అమ్మగారు నాన్న ఏం తిన్నారంటే, ఇక ఇవాళ ఏమరా అమ్మ జర పప్పు, బీరకాయ పప్పు చేసింది, లేకపోతే ఒకరోజు పాలకూర పప్పు చేసిన అంటది, వంకాయ కూర పెట్టుకొని తిన్నాం, పాపడు ఉండే, ఒక గుడ్డు బాయిల్డ్ ఎగ్ ఉండే అని. అబ్బా ప్లీజ్ బాయిల్డ్ ఎగ్ తింటున్నా అనుకుంటా. ఏమొస్తుంది భయ్, వంకాయ మసాలాలు ఏమొస్తుంది, ఈ బీరకాయ పప్పులు ఏమొస్తుంది, ఎన్ని ఉంటాయి దాంట్లో. ఎప్పుడు కొలుసుకోలే కదా. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎప్పుడైనా కొలుసుకోరా? మా పేరెంట్స్ కొలుసు. ఆ జనరేషన్ ఎవరు కొలుసుకోలే. ఇప్పుడు మేము ఏం తింటున్నాం, ఎవడన్నా ఆర్డర్ చేయగానే అందులో ఏమున్నది, కొత్త ట్రెండ్ ఇప్పుడు ఇది. అందులో ఏమున్నది. ఎవరైనా సపోజ్ స్వీట్ తినమంటే అబ్బో స్వీట్ తినాలా, మళ్ళీ ట్రెడ్మిల్ మీద ఎక్కాలనేది గుర్తుకొస్తుంది. పేరెంట్స్ కూడా నువ్వు ఎప్పుడైనా ఏం తిన్నావంటే ఇట్లా తిన్నా, లేదు నా ఖచ్చితంగా చికెన్ తినంటే, చికెన్ ఏం అరుగుతుందిరా మాకు అరగదంట, చికెన్ అరగదు, ఊకో ఇప్పుడు ఏం అరగదు అన్నట్టు అయిపోయింది. అలా బాడీ ఇప్పుడు అలవాటు అయ్యే టైంలో అది చేసి ఉంటే వేరుంటుండే. ఇప్పుడన్నా అట్లీస్ట్ 30 ఏళ్ళకి రాగానే డెఫినెట్గా నువ్వు ఏం తింటున్నావు, నీ ప్లేట్లో 50% ఆఫ్ ద ప్లేట్ నీకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి. అంటే దాదాపు ప్రోటీను, కార్బ్స్, ఫైబర్ ఉందా అన్నీ చూసుకొని ఒక ఫుల్ న్యూట్రిషన్ ఫుడ్ తింటేనే, లేకపోతే ఏం లేదు. ఇక దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్రమోటింగ్. అంతే 100%. నేనేమంటా అంటే 25% జిమ్ము, 50% ఫుడ్, ఇంకో 25% నీ స్లీప్. ఓకే. నువ్వు ఎంత మంచిగా పడుకున్నావు, ఎంత మంచిగా తిన్నావు, ఎంత మంచిగా వర్కౌట్ చేసినావు. మరి మిగతా టైంలో మేము పైసలు ఎట్లా సంపాదించాలా అని అడుగుతాం. ఇక నేనేం చెప్పలేదు దాన్ని. ఆల్సో అది ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనుకుంటా అన్న. ఇవన్నీ కరెక్ట్ ఉంటే కూడా నీకు ఆ మెంటల్ క్లారిటీ ఉంటుంది, నువ్వు కరెక్ట్ పని చేస్తావు, యూ కెన్ మేక్ మోర్ మనీ విత్ దట్ క్లారిటీ. కరెక్ట్. లేదు నువ్వు ఇట్లనే లతార్జిక్గా ఏదో మబ్బు ఉండి మార్కెట్లో ఎంత తిన్నా పైసలు రావు. నువ్వు వర్కౌట్ చేసి నీ హెల్త్ని ఐ థింక్ ఈ రీసెంట్గా చెప్తున్నారు ఆర్ ఏంది ఫ్లెక్స్ అని అంటే, వేర్ సెల్ఫ్ అని నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్, ఇట్స్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ టేకింగ్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ హెల్త్. అంతే, దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ 100%. అండ్ దట్ డిమాండ్స్ రెస్పెక్ట్ టు ఫ్రమ్ ద అదర్స్. ఆర్ ఇఫ్ యూ లుక్ గుడ్, ఇఫ్ యు ఆర్ ఫిట్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ అండ్ యూ ఆర్ వాకింగ్ విత్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఇన్ లైఫ్, నీకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు మనుషులు. అరే వీడు ఏదో దెర్ ఈస్ సంథింగ్ రియలీ హీఈస్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ రవి, విచ్ ఈస్ ఐ థింక్ హెల్త్. ఈజ్ టేకింగ్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనేది
గుర్తుపడుతురు పబ్లిక్, దానికి ఇంపార్టెన్స్ 100% ఇస్తారు. ఓ షర్ట్ వేసినప్పుడు మంచిగా వస్తే ఆ తృప్తి వేరుంటుంది కదా మనకు. అవునవును. ఇప్పుడు ఎందుకు పాత షర్ట్ ఏదైనా కానీ అబ్బా ఇది కూడా వస్తున్నదా నాకు 3 నెలలు అప్పట్లో రాకపోతే ఇప్పుడు వచ్చి చూసిర్రా అని ఇంట్లో అందరికి చూపించేసుకొని తిరుగుతుంటారు. అవునవునవును. సో అంటే ఇప్పుడు అది ఆ కిక్ ఉంది జనాలకి, ఏంటంటే ఫిట్గా ఉండడం ఒక కిక్ అయిపోయింది. అవును అవును. నేను చెప్తున్నా యంగ్ పిల్లలు అయితే మందు తాకపోతే నేను తాగా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది చూస్తున్నాను. సరే చాలా మంది పబ్లలో తిరుగుతుర్రు, అదే అది అంటే అది మిడ్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే ఎగ్జామ్ చాలా మంచిగా పోతున్నారు. కరెక్ట్. అండ్ అది అంత ఈజీ కాదు. ఈజీ అయితే అందరు చేస్తుండే, కష్టమే కానీ నేను చెప్తున్నా కదా, నువ్వే రావాలి, వేరే వాళ్ళు రాలేరు, నువ్వే వచ్చి ఇక్కడ వర్కౌట్ చేయాలి. నీకు హెల్త్ కావాలి అనుకుంటే నీదే హెల్త్. ఉత్తగానే ఇట్లా ఇప్పుడు బిజినెస్ క్లాస్లో పోగానే 1 లక్ష 2 లక్షలు టికెట్ కట్టేస్తాం. నీ బాడీకి నువ్వు 10,000 20,000 పెట్టుకోకపోతే ఏం ఫైదా చెప్పు. అవును. ఐఫోన్లు కొత్త రాగానే ఐఫోన్. ఇప్పుడు నీ ఫోన్కే స్క్రీన్ గార్డ్ వేసుకుంటావు, నువ్వు ఎవ్రీ ఇయర్ ఫోన్కు స్క్రీన్ గార్డ్ వేసుకుంటావు, వెనక కవర్ వేస్తావు, మళ్ళీ దాన్ని జాగ్రత్త పెట్టుకుంటావు. నీ బాడీనే కాపాడుకోకపోతే ఏమన్నట్టు చెప్పు. కరెక్ట్. ఖచ్చితంగా నువ్వు ఫోన్ రాగానే కొంటావు టక్మని 2 లక్షల చలో, అరే నాకు అందరిలో ఫస్ట్ సర్కిల్లో నాకే ముందు కావాలా, అందరి ముందర ఈ ఫోన్ తీసి చూపించాలి మనకు కావాలి. అది కాదు బాస్. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే నువ్వు షర్ట్ లేపి చూపించాలి, నాకు బొజ్జలేదు, నేను ఇగో ఫ్లాట్ టమ్మీతోనున్నా, నేను ఎంతసేపు హైకింగ్ పోదాంపా, దోస్తులకు మనం గుట్ట మీద పోదాంపా, మంచిగా హైకింగ్ పోదాంపా అని అంటే ఎవడొస్తాడని అంటారు. అవును. ఇప్పుడు అది ట్రెండ్. అవును. ఎవడు ఎంత హెల్దీగా సైకిల్ వేసుకొని వెళ్ళిపోయిండా, హెల్దీ ఫిట్, ఎంత ఫిట్ ఉన్నారు అని. అవునవును. మేక్ సెన్స్ అన్న. వండర్ఫుల్. హౌ మెనీ పీపుల్ ఆర్ ట్రైనింగ్ అండర్ బ్రాంకో అండ్ వాట్ ఆర్ దే రిజల్ట్స్, వే డిడ్ దే, అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని. బ్రాంకో మా దగ్గర స్టార్ట్ చేసినప్పుడు జనవరిలో ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసినాం. మాకు అప్పుడు ఒక 5 క్లయింట్స్ ఉండే. 5 క్లయింట్స్ బ్రాంకోతో ట్రైన్ చేసి ఎవ్రీ వన్ గాట్ రిడ్ ఆఫ్ 20 to 25 kgs ఆఫ్ వెయిట్. అది వెయిట్లో ఏంది, మళ్ళీ వెయిట్ అంటే వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్. 20 kgs ఫ్యాట్ పేపర్ మీద. నేను ఐ కెన్ ప్రూవ్ యూ, వాళ్ళ రిజల్ట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, ఐ కెన్ ప్రూవ్ యూ. మీరు నిజంగా విషయం ఉన్న ట్రైనర్తోని, తెలివైన ట్రైనర్తోని డెడికేటెడ్గా మీరు సీరియస్గా చేయాలి ఫస్ట్. పాపం ట్రైనర్ ఎంత డెడికేటెడ్ ఉన్నా నువ్వు సీరియస్ లేకపోతే వాడు ఏం చేయలేడు. నువ్వు నిజంగా డెడికేషన్ ఉన్నది, నాకు నేను తగ్గుతా అని అనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ ట్రై విత్ బ్రాంకో. బ్రాంకోతో ట్రై చేయండి. పైసలు కూడా ఉన్నాయి ఇక పైసలు. ఇక మరి అమెరికాకి వెళ్ళి వచ్చిన బ్రాంకో అని మామూలు ఏమంటే చేయడు కదా, డెఫినెట్గా చేస్తాడు. బట్ నేను అదే కెపాసిటీ ఉంటే మాత్రం నేను అదే అంటున్నా. నువ్వు హర్మీస్ బ్యాగ్ కి 25 lakhs పెడుతున్నావు బాస్. ₹1,00,000 చెప్పులు కొనుక్కుంటున్నావు. 1 lakh రూపీస్కి లూయి విటాన్ చెప్పులు కొంటున్నావు. చూడు ఎంతమంది, నువ్వు నార్మల్గా మ్యాగజైన్ తీసి చూడు, యూట్యూబ్లో చూడు, బ్రాండెడ్ బట్టలు డబ్బులు ఖర్చు పెడుతున్నావు. నేనేమంటా నీ మీద పెట్టుకో, ఫస్ట్ నీ మీద పెట్టుకో, అది సెట్ రైట్ చేయు, దాని తర్వాత బ్రాండెడ్ బట్టలు కొను, అన్నీ సెట్ అయిపోతాయి. అప్పుడు సెట్ కాకుండా ఇంత బొజ్జేసుకొని నువ్వు ఎంత కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే నీకు ఏం ఫైదా. ఫస్ట్ నీ బాడీని సెట్ చేసుకో, ఆ డబ్బు నీ బాడీ మీద పెట్టు. వర్త్ ఇట్, 1 time ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఇట్. నువ్వు 30 kgs తగ్గితే ఎట్లుంటుంది, ఎంత లైట్ వెయిట్ అయిపోతావు, ఎంత యాక్టివ్ అవుతావు, చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పిల్లలు చేస్తున్నారు, 18 years పిల్లలు చేస్తున్నారు బ్రాంకోతో, తెలుసా. ఆ టైంలో ఎంత షార్ప్ ఉంటారు వాళ్ళు, ఎంత షార్ప్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు చదువుకున్నది టక్మని నెత్తికెక్కుతుంది, యాక్టివ్ ఉంటారు. And I wish we had this kind of exposure back then. ఏకుండే భయ్ మనకి ఏం చెప్పిండు పకాదు. అదే పార్టీలు తాగుడు ఇదే ఉండే. యా నా డెఫినెట్గా, అంటే ఆ మెంటల్ క్లారిటీ అండ్ ఆ లైట్ వెయిట్తోనైతే డెఫినెట్గా రెండు ఉంటాయి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఇప్పుడే సంపాదిస్తున్నా, నేను ఇంకా ఇప్పుడు నేను థ్రైవింగ్లో ఉన్నా, నేను ఇప్పుడు సంపాదించాలా, నాకు కంప్లీట్గా అదే పనిలో ఉన్నాడు, వాడికి హెల్త్ మీద ఉండదు. కానీ ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలా, నేను ఇంటి రెంట్ కట్టాలా, ఈఎంఐలు కట్టాలా, ఇవన్నీ కట్టాలా, నా టార్గెట్ ఉన్నది, నేను వాడు పాపం ఆ దాంట్లోనే పడిపోతాడు. ఇక ఆ ఇష్యూ ఇప్పుడు ఏమైపోతుంది, హార్డ్లీ 15,000 20,000 నిజంగా తీసినా కానీ ఆ స్ట్రెస్తోని ఎంత ప్రశాంతంగా వంటాడు, ఎంత ఆగమాగం ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలిగిన నిజంగా తీసుమార్క. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలిగి
అంటే ఆ ఎంప్లాయీ సెగ్మెంట్లో కూడా నేను హెల్త్కు ఇంపార్టెన్స్ ఇస్తా, నాకు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటా అన్నాడు గొప్పోడు. నేను అందుకే అంట ఐజిమ్ అరే మీరు బాగా కాస్ట్ కాదు, వర్తా కాదా చూడరు, కాస్ట్ కాదు. ఐపిల్ ఫోన్ కాస్టే. అవును అవును. వేరే ఫోన్లు నీకు 10,000-20,000 వచ్చేటివి ఉన్నాయి, మరి 1,50,000 పెట్టి ఐఫోన్ ఎందుకు కొంటున్నావు? నేను ఏమంటున్నా అంటే కాస్ట్లీయా ఎక్స్పెన్సివా? కాస్ట్లీ వేరు, ఎక్స్పెన్సివ్ వేరు. ఎస్ వీఆర్ కాస్ట్లీ, ఎందుకంటే మా దగ్గర టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మా దగ్గర బ్రాంకో ట్రైనర్ ఉన్నాడు, మేము ఆ వైబ్ మెయింటైన్ చేస్తున్నాం, మేము హెల్త్ అండ్ హైజెనిక్గా జిమ్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మేము వర్త్ ఇట్ అని మేము అంటాం. అండ్ స్పెండింగ్ కెపాసిటీ ఉంటే వై నాట్ అండ్ స్పెండింగ్ కెపాసిటీ ఉన్నా కూడా దానికి మనం చేయొచ్చు అన్న మైండ్ సెట్లు ఉంటారు, కానీ దే విల్ నాట్ డూ ఇట్. వై నాట్? నేను ఏమంటా, చాలామంది టార్గెట్ పెట్టుకొని చేస్తారు. దుబాయ్ అదేంది మన స్పెయిన్ పోతా అని నాకు మొన్న తెలిసిన ఆయన ఒక ఆయన యూరప్ ట్రిప్ పోతుండు. యూరప్ ట్రిప్కి కూడా ఈఎంఐలు పెట్టుకొని పోతున్నారు. ఈఎంఐ పెట్టి నువ్వు యూరప్ ట్రిప్ 10 లక్షలకు టూర్ పోయి వస్తావు, ఈఎంఐ కడతావు, కానీ నీకు పెట్టుకోవా? అది దాన్ని మజా తలిగితేనే అర్థమవుతుంది అన్న. అంటే ఇంపార్టెన్స్ తెలవాలా, దాని మజా తలగాలన్న అంటే దాని మజా తలిగితే కథ వేరు. అవును అవును. అంటే నాట్ జస్ట్ యువర్ బాడీ ఆర్ ఫ్యాట్ లాస్ అదంతా కూడా కాదు, చాలా ఏరియాస్లో హెల్ప్ అవుతుంది అనేది. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. అవును. నీ పిల్లలు డైరెక్ట్గా నువ్వు వెయిట్ లాస్ కాగా చూస్తారు, నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు ఏం తింటున్నావు, రోజు 2 గుడ్లు పొద్దున తింటున్నావు నువ్వు, నీ పిల్లలు అరే నాన్న తింటుండు నేను తింటా, అరే నాన్న వర్కౌట్ చేస్తుండు నేను వర్కౌట్ చేస్తా. ప్రతిదీ క్లియర్గా కనపడుతుంది కదా పిల్లలు. ఐ సీ యువర్ కిడ్స్ వర్కింగ్ అవుట్ ఇన్ ద ఈవినింగ్, వస్తున్నారు సాయంత్రం వస్తారు, రోజు ఈవినింగ్ వచ్చి వర్కౌట్ చేసుకొని పోతారు. గుడ్ కదా. మాకు ఆ ఏజ్లో జిమ్ అంటే ఏందో భయము, లోపలికి పోతే ఏమవుతుందో అని భయము, లోపలంతా బాడీ బిల్డర్స్ ఉంటారని భయము, అమ్మ వాళ్ళ మధ్యలోకి జిమ్కి పోవాలన్నా అని ఒక భయము. అట్లా లేదు ఇప్పుడు అంతా స్టార్టింగ్ దెమ్ యంగ్. సో ఇఫ్ దెర్ ఇస్ వన్ ఫేవరెట్ ఎక్విప్మెంట్ ఐజిమ్లో మొత్తం, నీ ఫేవరెట్ ఎక్విప్మెంట్? నా ఫేవరెట్ ఎక్విప్మెంట్ ఎప్పటికైనా సరే బయో స్ట్రెంగ్త్ది చెస్ట్ ప్రెస్ మెషిన్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో అందరికీ చాలామందికి చెస్ట్ మజా వస్తుంది, చెస్ట్ ఎట్టి పర్సెంట్లో స్మాష్ చేయాలా అన్నట్టు. ఈ చెస్ట్ ప్రెస్ మెషిన్లు ఏంటంటే నార్మల్గా నీకు చెస్ట్ డ్రాప్ సెట్ కొట్టవచ్చు. డ్రాప్ సెట్ అని సిస్టంలో సెలెక్ట్ చేసుకొని నాకు డ్రాప్ సెట్ కావాలి, ఫస్ట్ సెట్కి 40, తర్వాత 10 తగ్గించుకుంటా బాగుంటే 10 reps కాగానే 5 seconds గ్యాప్ ఇచ్చి వెయిట్ పడిపోతుంది, డిజిటల్ వెయిట్ పడిపోతుంది. బయో డ్రైవ్ కదా నేను చెప్పిన, బయో డ్రైవ్తోనే డిజిటల్ వెయిట్ వస్తుంది, వెయిట్ క్రియేట్ అవుతుంది, ఎగ్జాక్ట్ వెయిట్. డ్రాప్ సెట్ చేయవచ్చు, ఎలాస్టిసిటీ చేయవచ్చు. ఎలాస్టిసిటీ అని ఒకటి ఉంటుంది. ఎలాస్టిసిటీ ఏంటంటే నీకు మామూలు మన రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంటాయి కదా, రెడ్, ఎల్లో, బ్లాక్, అట్లా నువ్వు ఆ బ్యాండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే నీకు 2 sides రెసిస్టెన్స్ ఉంటుంది. నువ్వు చెస్ట్ పుష్ చేసేటప్పుడు, రివర్స్ వచ్చేటప్పుడు 2 sides ఎలాస్టిసిటీ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ 2 sides మజా వస్తుంది. ఇక చెప్తే ఇట్స్ నాట్ ఎ ప్రోడక్ట్ టు సెల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ టు సెల్ అంటారు. ఎక్స్పీరియన్స్ కావాలను, అది ఆ మజా అప్పుడే తగులుతుంది. స్పోర్ట్స్ కార్ నడిపితేనే మజా వస్తుంది. సో ఎలాస్టిసిటీ అండ్ ఇంకోటి విస్కాసిటీ ఉంటుంది. విస్కాసిటీ అంటే ఇప్పుడు దాంట్లో లెగ్ ప్రెస్లో మాకు విస్కాసిటీ అని ఉంటుంది. నువ్వు విస్కాసిటీ పెట్టుకొని లెగ్ ప్రెస్ చేస్తుంటే బోటును అంటే నీళ్ళల్లో పడుకొని, నీళ్ళల్లో ఒడ్డుకు బీచ్లో కూర్చొని ఇసుకల బోటును తోసినట్టు ఫీల్ వస్తుంది నీకు. అంటే లిటరల్లీ బోట్ని కాళ్ళతోని నీళ్ళల్లో నూకుతుంటే నీకు ఆ డిఫరెంట్ వెయిట్ పడుతుంది దాని మీద. అది లిటరల్లీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మనం. అట్లా ఒక చాలా మోడ్స్ ఉన్నాయి. ఓవర్ వెయిట్ వేసుకొని చేసే మోడ్ ఉంది, చాలా మోడ్స్ ఉన్నాయి. మై ఫేవరెట్ అంటే థ్రెడ్మిల్ అన్న. జస్ట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ టాక్ అబౌట్ థ్రెడ్మిల్, అది దాంట్లో ఒక 40 minutes నాకు టైం లేదురా ఈ వెయిట్లు ఆలోచించి ఏం ఎక్సర్సైజ్ చేయాలో టైం లేదు, లెగ్ డే ఉంది నీకు ఈరోజు అంటే జస్ట్ నువ్వు అందులో పెట్టుకొని నువ్వు లెగ్ డే నాకు ఆ సెట్టింగ్ పెట్టి 40 minutes పెట్టినా అంటే డన్, యువర్ లెగ్ డే ఇస్ డన్. మా దగ్గర స్కిల్ రన్ అని ఒకటి ఉంది, దాంట్లో స్లెడ్జ్ పుష్ చేయవచ్చు, ఎస్, పారాషూట్ ఆప్షన్ ఉంది. దాంతోపాటు అది ఆ మెషిన్ ఏం చేస్తుందంటే వెన్ యూ వాక్ ఆన్ ద స్కిల్ రన్ ఇట్ విల్ యాక్చువల్లీ కౌంట్ యువర్ స్టెప్ లెంత్. నీ స్టెప్ లెంత్ ఎంత ఉందో కూడా కౌంట్ చేస్తుంది. అంటే నువ్వు ఎంత ప్రెజర్తో కాలు పెడుతున్నావు, ఎంత ప్రెజర్తో కాలు తీస్తున్నావు ట్రెడ్మిల్ మీద కూడా చెప్తుంది. సో అదేం చెప్తుంది అంటే, వంశీ నీ లెఫ్ట్ సైడ్ కంటే రైట్ సైడ్ ఫాస్ట్గా వేస్తున్నావు స్టెప్పు, అది మార్చుకో. నీకు లిటరల్లీ రన్నింగ్ నేర్పుతుంది.
అది మళ్ళీ హార్ట్ కనెక్ట్ అవుతుంది. అదే బయో ఫీడ్బ్యాక్, అడ్వాన్స్ బయో ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. నీకు అసలు నేను చెప్తున్నా కదా, భూమి మీద ఈ ప్లానెట్ మీద అంతగానో తోపు ట్రెడ్మిల్స్ లేవు. దట్ ఈస్ వేర్ iGym కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ దట్ ఈస్ వాట్ యు ఆర్ పేయింగ్ ఫర్. ఎగ్జాక్ట్లీ. ప్రీమియంనెస్ ఫర్ రోల్స్ రాయిస్ ఆఫ్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అంతే, అట్లా వేరే ముచ్చటనే లేదు. హాయ్, మై నేమ్ ఈజ్ వంశీ. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ iGym. వి కాల్ ఇట్ యాజ్ ఇంటెలిజెంట్ జిమ్. iGym అంటే ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ జిమ్, ఇంటర్నెట్ అనేబుల్డ్ ఇంటెలిజెంట్ జిమ్. 60% ఆఫ్ యువర్ వర్కౌట్స్ ఆర్ లాగ్డ్. ఒక ప్రతి క్లయింట్, మా దగ్గర ఉన్న క్లయింట్, ఆయన ఈరోజు ఏ వర్కౌట్స్ చేసిండు అనేది ఐ కెన్ చెక్. అంటే సార్ మీరు రోజు వస్తున్నారు ట్రెడ్మిల్ మీద 40 నిమిషాలు ఉంటున్నారు కానీ 200 క్యాలరీస్ కూడా బర్న్ అయితే లేదు సార్, అట్లా చేస్తే కరెక్ట్ కాదు. మీరు హార్ట్ రేట్ స్టాండర్డ్గా 120, 130 మెయింటైన్ చేయాలి, దానికి ఈ ఆప్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్తే కరెక్ట్ చేసుకొని క్లయింట్స్ హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రెగ్యులర్గా ఎన్ని క్యాలరీస్ పర్ వీక్ బర్న్ చేస్తున్నారు క్లయింట్ అనేది వీ కెన్ మానిటర్. ఎవ్రీ ఎక్విప్మెంట్ ఈస్ హ్యావింగ్ ఏ క్యూఆర్ కోడ్. దాన్ని ఇట్లా స్కాన్ చేయగానే మా యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా హాయ్ వంశీ అని లాగిన్ అవుతుంది. నువ్వు వర్కౌట్ చేయగానే ఆ వర్కౌట్ నీ ఫోన్లోకి లాగిన్లోకి వచ్చేస్తుంది. ఏమన్నా వంశీ నువ్వు 3 సెట్ల చెస్ట్ ప్రెస్ కొట్టినావు, దాంట్లో ఇన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఈ మెషిన్ మీద చేసినావు, ఇన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి. ఓవరాల్గా నువ్వు ఇప్పటివరకు చేసిన దాని మీద ఇన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి వల్ల అని తెలిసిపోతుంది మాకు. ఇంటెలిజెంట్ జిమ్ మా యాప్లో మళ్ళీ నువ్వు రోజు పొద్దున పెట్టుకునే వేరబుల్ మా యాప్కి కనెక్ట్ అవుతుంది. సో ఇవాళ డే మొత్తంలో నువ్వు ఎంత తిరిగినావు అనేది నా యాప్కి తెలిసిపోతుంది, మాకు తెలిసిపోతుంది. రాత్రి మొన్న ఒక క్లయింట్ వచ్చిండు, ట్రైనరు, సార్ రాత్రి ఎక్కువసేపు పడుకోలేము, మీరు 2.5 hours పడుకున్నారు, ఇవాళ ఎక్కువ చేయొద్దు సార్, లైట్గా చేద్దాం వర్కౌట్ అంటే. నీకంటే తెలిసిందంటే మా యాప్లో మొత్తం తెలిసిపోతాయి సార్, మీరు రాత్రి పార్టీ చేసినట్టున్నారు, నిజం చెప్పి పడుకోలే కదా అంటే, అవును నిజంగానే నేను పడుకోలే రాత్రి అని. అంటే అట్లా అది తెలుసుకున్న తర్వాత ఆ తెలియక ట్రైనర్ పోయి టకాటక్ ఇష్టం ఉన్నట్టు చేపిస్తే ఫెయింట్ అయిపోతాడు. రాత్రి సరే పార్టీ చేసిండు, చేసిన తర్వాత రాత్రి లేట్ నిద్ర పట్టలే, మళ్ళీ స్లాట్ టైం ఎక్సర్సైజ్ టైంకి లేచి వచ్చేసాడు. బట్ నిద్ర పోలేదు కాబట్టి ట్రైనర్కి తెలిసింది కాబట్టి ట్రైనర్ ఏం చేస్తాడంటే ఇవాళ లో ఇంటెన్సిటీ వర్కౌట్ చేపిస్తాడు. లైట్గా కార్డియో చేసి కొద్దిగా స్టీమ్ తీసుకొని మంచిగా ఫుడ్ తిని పోయి పడుకొని రెస్ట్ తీసుకోండి సార్ అని చెప్తాడు. అది తెలియకపోతే ఎక్కువ చేపించేసి ఆ రోజు ఒకటే తీరు లెగ్ వర్కౌట్ చేయించాడు అనుకో, 140, 160 పోతే ఫెయింట్ అయిపోతుంది. అవే జరుగుతున్నాయి. ప్రాపర్ దాన్ని ఏమంటారు, మానిటరింగ్ కరెక్ట్గా లేక ఇవన్నీ అవి జరిగే చాలామంది ఫెయింట్ అయిపోవడాలు, పిచ్చి పిచ్చి దాన్ని చూసి మళ్ళీ వర్కౌట్ ఎక్కువ చేస్తే చచ్చిపోతారు. జిమ్లో వర్కౌట్ చేస్తే చేస్తే ఇక బాగానే ఉండి ఏం చేయాలంటే మందు తాగితే తావరా, మందు తాగి లంగ పనులు అన్నీ చేస్తే ఏం కాదు, కానీ జిమ్ వర్కౌట్ చేస్తే చచ్చిపోతాం. మానిటరింగ్ కరెక్ట్గా మానిటర్ చేయక నువ్వు ఏం చేస్తున్నావు, రాత్రి నిజంగా పార్టీ అయిందా, మరి రెస్ట్ తీసుకోవాలి, బాడీ కదా. అవునవును. నువ్వు ఎట్లా పడితే అట్లా నడుపుతా అంటే అది తీసుకోదు కదా. ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది. నువ్వు బండి అయినా మనం లాంగ్ డ్రైవ్ పోతే 400 కిలోమీటర్ కాగానే బండి రెస్ట్ ఇస్తావు కదా. నువ్వు రెస్ట్ చేయకుండా డైరెక్ట్గా పార్టీ చేస్తా, మళ్ళీ అట్లనే 1-2 గంటలు కాగానే వచ్చి ఇక్కడ ఇష్టం వచ్చిన వర్కౌట్ చేస్తా అంటే అది కూడా బాస్ ఎక్కువైపోయింది, ఇక లైట్ తీసుకోండి, బండి బోర్కి వస్తుంది. కరెక్ట్ చెప్పినావు. ఆన్ దిస్ నోట్ వండర్ఫుల్ టాకింగ్ టు అన్న. ఐ హోప్ మనకి ఇట్లా మస్తు పబ్లిక్లో డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఒకసారి బ్రాంకో సీజన్ 1 వీళ్ళంతా క్లయింట్స్ అంతా కలిసి ఒకటి మంచిగా I want to show them to వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. అది కూడా తెలుస్తుంది. అంటే 3 monthsలో 20 kgs ఎట్లా తగ్గినాయి, నిజంగానే ఎట్లా అనిపిస్తుంది తగ్గినాక డిస్కస్ చేద్దాం. అది కూడా లుక్స్ ఇట్లా మొత్తం చేంజ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంటారు కదా. డిఫరెంట్గా నాడు నేడు పిక్చరే కాబట్టి ఇక వాళ్ళకి చూపిస్తే బాగోదు కదా. వాళ్ళు నాడు నేడు పిక్చరే లిటరల్ ఏముంది, అది సైన్సే. సైన్సే, ఇది ఏం లేదు. మళ్ళీ నార్మల్ గారు వాళ్ళు అడ్డగోలు తింటేనే అవుతారు కానీ నార్మల్ కారిగా, ఎందుకంటే బాడీకి అర్థమైపోతుంది కదా. 3 నెలలు కష్టపడి తగ్గింది అంత ఈజీగా వాపస్ రాదు. కష్టపడకుండా నార్మల్గా షార్ట్ కట్ త్రూ చేసింది డెఫినెట్గా మళ్ళీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అది ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు అరే ఇది ఉంది, వై డూ వాంట్, వై డూ ఎనీబడీ వాంట్, మామూలు కాదు. అదే కదా,
మస్ట్ బీ ఫన్ విల్ సిట్ విత్ దెమ్. యాక్చువల్గా మనం బ్రాంకో నువ్వు నేను కలిసి చేద్దామని అనుకున్నాము, బట్ విల్ డూ ఇట్ నెక్స్ట్. డెఫినెట్లీ విల్ డూ. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎస్. యప్.